హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఇప్పటి వరకు మనం జయ ఐలాండ్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు స్కైపీ ఆర్క్ రన్ అవుతుంది. అండ్ దాంట్లో సెకండ్ పార్ట్ ఈ వీడియో. సో ఇప్పటి వరకు మనం 261 చాప్టర్స్ ని ఫినిష్ చేసుకున్నాం. మీలో ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టోరీలో నెక్స్ట్ పార్ట్ కి వెళ్ళబోయే ముందు లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. స్ట్రా హ్యాట్ పైరేట్స్ స్కైపియాలో ఎంటర్ అవుతారు. అండ్ వాళ్ళకి ఎంటర్ అవగానే షాండియన్ ట్రైబ్ కి చెందిన ఒకడు లూఫీ వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అండ్ వాళ్ళని గాన్ఫాల్ అనే ఒక నైట్ కాపాడతాడు. అండ్ తను నైట్ కాదు, స్కైపియా గార్డ్ అని మనకు కాసేపటి తర్వాత తెలుస్తుంది. అండ్ మొత్తానికి లూఫీ వాళ్ళు టోల్ కట్టకుండా స్కైపియాలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు స్కైపియాలోకి ఎంటర్ అవగానే కానిస్ అండ్ వాళ్ళ ఫాదర్ లూఫీ వాళ్ళకి పరిచయం అవుతారు. అండ్ వాళ్ళకి స్కై ఐలాండ్ గురించి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, అండ్ వాళ్ళు అక్కడ వాడే ఇన్స్ట్రుమెంట్స్ గురించి పూర్తిగా చెప్తారు. కాసేపటికి లూఫీ వాళ్ళు టోల్ కట్టకుండా స్కైపియాకి వచ్చినందుకు వాళ్ళని కొంతమంది అఫిషియల్స్ క్వశ్చన్ చేయడానికి వస్తారు. దీనివల్ల స్ట్రా హ్యాట్స్ కి ఆ అఫిషియల్స్ కి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. అక్కడ అఫిషియల్స్ తో గొడవ అయింది కాబట్టి ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుందామనే లోపలే లూఫీ వాళ్ళు కానిస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్పీడ్ స్ట్రీమ్ జోరో, రాబిన్, చాపర్ అండ్ నామిని సాక్రిఫైజల్ ఆల్టార్ అనే ప్లేస్ కి తీసుకెళ్లిపోతుంది. వాళ్ళని సాక్రిఫైస్ చేయబోతున్నారు అని లూఫీ వాళ్ళు కానిస్ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత వాళ్ళని కాపాడడానికి ఒక సీక్లౌడ్ వే ని యూజ్ చేసి ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ దగ్గరికి బయలుదేరతారు. కానీ దారిలో వాళ్ళు కొన్ని ట్రైల్స్ ని ఎదుర్కోవాలన్నమాట. సో ఆ ట్రైల్స్ లో భాగంగా మనోళ్ళు ట్రైల్ ఆఫ్ బాల్స్ ని సెలెక్ట్ చేసుకుని అందులో సాతోరి అనే ప్రీస్ట్ ని ఓడిస్తారు. అండ్ ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ మొత్తానికి ఒక చోట కలుసుకుంటారు. లూఫీ వాళ్ళు సాతోరిని ఓడించారు కాబట్టి వాళ్ళ ప్లేస్ ని తిరిగి పొందడానికి షాండియన్స్ కి ఇది మంచి అవకాశం లాగా అనిపిస్తుంది. సో షాండియన్స్ వియర్త్ ని తిరిగి సొంతం చేసుకోవడానికి ఎనల్ తో వార్ చేయడానికి రెడీ అవుతారు. లూఫీ వాళ్ళు నామి వాళ్ళని కలుసుకున్న తర్వాత లూఫీ వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఈ వియర్త్ అనేది నోలాండ్ చెప్పిన లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ ఉన్న ప్లేస్ అన్నమాట. క్రికెట్ అనుకున్నట్టు ఆ లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ అనేది సీ లోపల సింక్ అయిపోలేదు. నాకప్ స్ట్రీమ్ వల్ల స్కైపియాకి వచ్చేసి ఉంటుంది. సో స్ట్రా హ్యాట్స్ అందరూ ఆ లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ ని కనిపెట్టి దాన్ని తీసుకొని స్కైపియా నుండి బయలుదేరాలనుకుంటారు. కానీ స్ట్రా హ్యాట్స్ మాత్రమే కాదు, స్కైపియాకి గాడ్ అయిన ఎనల్ కూడా గోల్డ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో స్కైపియాలో వార్ అనేది స్టార్ట్ అవుతుంది. షాండియన్స్ కి, గాడ్స్ అండ్ తన ప్రీస్ట్ కి అండ్ స్ట్రా హ్యాట్స్ కి మధ్యలో అదొక బ్యాటిల్ రాయల్ అవుతుంది అనమాట. గాడ్ ఎనల్ అయితే 3 అవర్స్ తర్వాత ఓన్లీ 5 మంది మాత్రమే మిగులుతారని ప్రిడిక్ట్ చేసి ఉంటాడు. ఆ ప్రిడిక్షన్ ప్రకారమే ఫైట్స్ అనేటివి చాలా లేతల్ గా జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ పార్ట్ కూడా వీళ్ళ మధ్యలో జరిగే ఫైట్స్ తోనే స్టార్ట్ అవుతుంది. లూఫీకి అండ్ వైపర్ కి ఫైట్ జరిగిన తర్వాత సడన్ గా లూఫీ ఎక్కడికో మాయమైపోతాడు. వైపర్ కి ఏం జరిగిందో అర్థం కాక తన మెయిన్ టార్గెట్ అనల్ కాబట్టి తనుండే ప్లేస్ కి డైరెక్ట్ గా వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క లూఫీ ఏమో బిల్డింగ్స్ అన్ని పగిలిపోయిన ఒక పాడుబడిన ప్లేస్ లో పడిపోతాడు. ఇంకో పక్క ఏమో గాడ్స్ ఆర్మీకి అండ్ షాండియన్స్ కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా గాడ్స్ ఆర్మీ కమాండర్ అయిన యమాకి అండ్ షాండియన్స్ లో వన్ ఆఫ్ ద వారియర్ అయిన గెన్బో కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. గెన్బో ఐరన్ బాల్స్ ని రిలీజ్ చేసే ఒక క్యానన్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఐరన్ తో చేసిన మెటీరియల్స్ అనేటివి మామూలుగా స్కైపియాలో దొరకవు. గెన్బో కొంచెం డేంజరస్ కాబట్టి యమా తనని ఫాస్ట్ గా లేపేయాలనుకుంటాడు. ఈ లోపే గెన్బో యమా మీద ఒక క్యానన్ బాల్ ని లాంచ్ చేస్తాడు. ఆ ఐరన్ బాల్ ని ఏదో రబ్బర్ బాల్ ని తన్నట్టు యమా రిటర్న్ లో ఆ బాల్ ని తన్ని గెన్బోని బాగా ఇంజూర్ చేస్తాడు. గెన్బో తిరిగి లేద్దాం అనుకునే లోపలే యమా తన చుట్టూ ఉన్న డైల్స్ ఉన్న బెల్ట్ ని యూజ్ చేసి యాక్స్ క్రష్ అనే అటాక్ ని గన్బో మీద యూజ్ చేస్తాడు. దెబ్బకి గన్బో అక్కడికక్కడే కుప్పగొలిపోతాడనమాట. కట్ చేస్తే ఇంకో వైపు రాబిన్ కి షాండియన్ డిసెండెంట్స్ కట్టించిన ఒక టోమ్ స్టోన్ కనిపిస్తుంది. దాని మీద వీళ్ళు వెతుకుతున్న సిటీ పేరు షాండోరా అని ఉంటుంది. ఆ సిటీ జస్ట్ 400 ఇయర్స్ బ్యాక్ ది కాదు, దగ్గర దగ్గర 1100 ఇయర్స్ బ్యాక్ దనమాట. సో వన్ పీస్ వరల్డ్ లో చెప్పబడే వాయిడ్ సెంచరీ అంటే ఈ వన్ పీస్ వరల్డ్ లో ఉండే హిస్టరీలో ఒక 100 ఇయర్స్ ని ఎవరికి తెలియకుండా తుడిచిపెట్టేసి ఉంటారు. దాని గురించి లిటరల్ గా ఎవరికి తెలియదు అనమాట. అండ్ దాని గురించి మాట్లాడని కూడా మాట్లాడరు. దీన్నే వాయిడ్ సెంచరీ అని కూడా పిలుస్తారు. దీని గురించి గుర్తు పెట్టుకోండి, ఫ్యూచర్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ సిటీ ఆఫ్ షాండోరా 1100 ఇయర్స్ బ్యాక్ ది కాబట్టి ఖచ్చితంగా వాయిడ్ సెంచరీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అని రాబిన్ కనిపిస్తుంది. తను ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏవైనా క్లూస్ దొరకొచ్చని తను అనుకుంటుంది. కానీ ఇంత లోపలే తన దగ్గరికి యమా వస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు గోయింగ్ మేరీ షిప్ లో గాన్ఫాల్ అండ్ నామి ఉంటారు. ఎనల్ షిప్ లోకి వచ్చి ఉసోప్ ని అండ్ సాంజీని చాలా దారుణంగా ఫ్రై చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ షిప్ లోకి గాడ్స్ మిలిటరీకి వైస్ కమాండర్స్ అయిన కోతోరి అండ్ హోతోరి వస్తారు. ఈ రైమింగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. యాక్చువల్లీ వీళ్ళు ప్రీస్ట్ అయిన సాతోరి తమ్ముళ్ళు అనమాట. సో వాళ్ళ అన్నయ్యని స్ట్రా హ్యాట్స్ గాయపరిచారు కాబట్టి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వీళ్ళిద్దరూ వచ్చి ఉంటారు. సో వీళ్ళిద్దరితో ఫైట్ చేయడానికి గాన్ఫాల్ అండ్ నామి రెడీ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు చాపర్ ఏమో లూఫీ, జోరో అండ్ రాబిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ తనుండే ప్లేస్ లోనే గెడెట్సు అనే ప్రీస్ట్ కూడా ఉంటాడు. చాపర్ తన పక్కనే తిరుగుతూ ఉన్నా తనకి చాపర్ ఎక్కడున్నాడో కనిపించడు. పక్కనే ఉన్న తన సబార్డినేట్ గాడ్స్ ఆర్మీలో మెంబర్ చాపర్ ఎక్కడున్నాడో చూపించిన తర్వాత కూడా మనోడికి సరిగా కనిపించదు. లిటరల్ గా చాపర్ వెనకాల నిల్చొని ఎక్కడున్నాడబ్బా అని వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైం కి చాపర్ వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనకాలే ఒక ప్రీస్ట్ ఉండడం చూసి షాక్ అయిపోతాడు. ఆ ప్రీస్ట్ కి పోనీ కళ్ళు లేవా అంటే ఉంటాయి, కానీ కరెక్ట్ డైరెక్షన్ లో
లో చూస్తూ ఉన్నాడు అనమాట. మొత్తానికైతే గెడెట్స్ చాపర్ ని చూస్తాడు అండ్ చాపర్ తో నీ కాళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, ఈ క్లౌడ్ లో నేను ఆల్రెడీ చాలా ట్రాప్స్ సెట్ చేసి పెట్టాను, ఒక్కసారి ఇరుక్కున్నావంటే నువ్వు మళ్ళీ ఆ ఊబిలో నుండి బయటికి రాలేవని చెప్తాడు. చెప్తూ తనే ఒక ఊబిలో ఇరుక్కొని కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. దాని చాపర్ చూసి నేను కాదు నువ్వు వెళ్ళిపోతున్నావు చూడు అనేసరికి ఆ ప్రీస్ట్ తన క్లౌడ్ డైల్ ని యాక్టివేట్ చేస్తాడు అండ్ గాల్లోకి ఎగురుతాడనమాట. తన చేతులతో ఒక క్లౌడ్ ని క్రియేట్ చేసి చాపర్ మీద ఆ క్లౌడ్ ని విసురుతాడు. యాక్చువల్లీ ఆ క్లౌడ్ అనేది ఒక ఊబి లాంటిది అనమాట. అందులో ఎవరైనా ఇరుక్కుంటే వాళ్ళంతటా వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం. సో అలాంటి క్లౌడ్ బాల్ ని చాపర్ మీద గెడెట్స్ రిలీజ్ చేస్తాడు. అది చాపర్ మీద కాకుండా వెళ్లి తన సబార్డినేట్ మీద పడుతుంది. దెబ్బకి తన క్లౌడ్ లో ఇరుక్కుపోయి ఊపిరి అడగి చనిపోయే సిచ్యువేషన్ లో ఉంటాడు. మళ్ళీ గెడెట్స్ చాపర్ మీద అటాక్ చేస్తే చాపర్ తప్పించుకొని మరి ఆ ప్రీస్ట్ యొక్క సబార్డినేట్ ని సేవ్ చేస్తాడు. ఆ సబార్డినేట్ చాపర్ తనని సేవ్ చేసినందుకు తన మీద గ్రాటిట్యూడ్ తో గెడెట్స్ మీద ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ గెడెట్స్ ఒకే ఒక్క దెబ్బకి తనని చెట్టుకు కరిపించేస్తాడు. తన ఎల్బోస్ కి జెడ్ డైల్ ని ఫిట్ చేసుకుని తన పంచ్ పవర్ ని వేరే లెవెల్ కి తను ఇంక్రీజ్ చేసుకోగలుగుతాడు అనమాట. సో చాపర్ భయపడి వీటితో ఫైట్ చేయడం కంటే ఫారెస్ట్ లోకి ఫాస్ట్ గా పరిగెట్టడం మంచిది అని అనుకుంటాడు. సో చాపర్ తన ఫామ్ ని చేంజ్ చేసి అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తే గెటెట్స్ క్లౌడ్ డైల్ ని యూజ్ చేసి చాపర్ దగ్గరికి రీచ్ అవుతాడు. ఆ తర్వాత తనని చాలా దారుణంగా కొడతాడు. చాపర్ తనున్న సిచ్యువేషన్ చూసి తనకే సిగ్గేస్తుంది. తను ఎక్కడికి పారిపోకుండా గెటెట్స్ తో ఫైట్ చేసి తనను ఓడించి తన పైరెట్ జర్నీని ఇక్కడతో మొదలు పెట్టాలి అనుకుంటాడు. సో చాపర్ మళ్ళీ తన ఫామ్ ని యూజ్ చేసి చాలా దూరం గాల్లోకి ఎగురుతాడు. తనని అందుకోవడానికి గెటెట్స్ కూడా గాల్లోకి ఎగరడానికి ట్రై చేస్తాడు గానీ తన కాలి కింద ఉన్న ఒక క్లౌడ్ డైల్ ని చాపర్ వాళ్ళు ఫైట్ చేసే గ్యాప్ లో తీసేసి ఉంటాడు. సో తను పైకి ఎగిరినప్పుడు ఒక్క కాలికే క్లౌడ్ డైల్ ఉండడం వల్ల తను బ్యాలెన్స్ తప్పి సరిగ్గా ఎగరలేకపోతుంటాడు. కరెక్ట్ గా ఇదే టైం అని చాపర్ గెటెట్స్ మీద చాలా గట్టిగా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ గెటెట్స్ తప్పించుకొని మరి చాపర్ ని అటాక్ చేస్తాడు. అయినప్పటికీ చాపర్ తన ఆర్మ్ పాయింట్ ని యూజ్ చేసి ఒకే ఒక దెబ్బకి గెటెట్స్ ని పడగొడతాడు. తనను ఓడించేసిన తర్వాత నేను ఇప్పుడు రియల్ పైరేట్ ని గట్టిగా అరుస్తాడు. చాపర్ కి మళ్ళీ సౌండ్ వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే గెటెట్స్ తన స్వాంప్ లో ఇరుక్కొనేసి ఉంటాడు అండ్ తను కదులుతూ ఉంటాడనమాట. పాపం చాపర్ భయపడతాడు ఈడు మళ్ళీ బయటకు వస్తాడేమో అని. కానీ గెటెట్స్ స్వాంప్ లో ఇరుక్కున్న తర్వాత ఎక్స్ట్రాక్షన్ డైల్ ని యూజ్ చేయడం వల్ల తన బాడీ కంప్లీట్ గా ఆ స్వాంప్ లోకి వెళ్ళిపోతుంది. సో తన పని అయిపోయింది కాబట్టి చాపర్ తను ఇప్పుడు ఒక రియల్ పైరేట్ కాబట్టి మిగతా వాళ్ళ గురించి వెతకడం కంటే ఫస్ట్ గోల్డ్ ఎక్కడుందో కనిపెడితే అందరినీ సర్ప్రైజ్ చేయొచ్చు అని చాపర్ అనుకుంటాడు. సో అక్కడ నుండి గోల్డ్ ని వెతకడానికి చాపర్ బయలుదేరతాడు. ఇంకో పక్క షాండియన్స్ లో ఒకడైన కామాకిరి షాండోరో ఉన్న ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. తనకి వెళ్లే దారిలో ఒక చెట్టు మీద ఎనల్ కనిపిస్తాడు. తను ఆల్రెడీ షాండియన్స్ లో ఒక వారియర్ ని దారుణంగా ఇంజూర్ చేసేసి ఉంటాడు. ఎనల్ కామాకిరిని చూసి నువ్వు నా కోసమే వెతుకుతూ ఉన్నట్టున్నావు కదా వారియర్ ఆఫ్ షాండోరా కామాకిరి, నువ్వు నన్ను చంపాలి అనుకుంటున్నావు కదా, సరే నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. నేను ఈ అటాక్స్ లో ఒక్క అటాక్ ని కూడా తప్పించుకోను. నన్ను కాల్చుకో పొడుచుకో నీ ఇష్టం, నీకు నచ్చింది చెయ్యి, ఆ తర్వాత నీకు అర్థమవుతుంది నేను దేవున్నా కాదా అని కామాకిరితో అంటాడు. ఇంకో పక్క గోయింగ్ మేరీ షిప్ లో సాతోరి ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఆల్రెడీ గాయపడి అక్కడే పడిపోయి ఉన్న సాంజీని ఉసోప్ ని మళ్ళీ కొడతారు. నామికి కోపం వచ్చే వాళ్ళలో ఒకడి మీద తన స్టాఫ్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ సాతోరి బ్రదర్స్ లో ఒకడు నామి స్టాఫ్ నాపి తన ముఖం మీద ఒక డైల్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అది ఇంపాక్ట్ డైల్ ఏమో అని నామి చాలా భయపడుతుంది. కానీ అదొక ఫ్లేవర్ డైల్. అందులో బ్యాడ్ స్మెల్ ని స్టోర్ చేసి నామి మీద యూజ్ చేసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరి చేతుల్లో 4 డైల్స్ ఉంటాయి. ఫ్లేమ్ డైల్, యాక్స్ డైల్, ఇంపాక్ట్ డైల్ అండ్ ఫ్లేవర్ డైల్. సో వాళ్ళిద్దరూ మిక్స్ అయ్యి ఎవరి చేతిలో ఏ డైల్ ఉందో తెలియకుండా నామి అండ్ గాన్ఫాల్ ని కన్ఫ్యూజ్ చేసి అటాక్ చేద్దాం అనుకుంటారు. ఆ సాతోరి బ్రదర్స్ లో ఒకడు గాన్ఫాల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే గాన్ఫాల్ ఒక గుడ్డని యూజ్ చేసి తనను కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. వెంటనే ఆ బ్రదర్స్ లో ఒకడు తన రైట్ హ్యాండ్ లో ఉన్న ఫ్లేమ్ డైల్ ని యూజ్ చేసి గాన్ఫాల్ ని పూర్తిగా పేల్చేస్తాడు. దానికి ఆ ఇద్దరు బ్రదర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు గాన్ఫాల్ పని అయిపోయింది అని. కానీ గాన్ఫాల్ తన క్లాత్ ని యూజ్ చేసి షిప్ కింద తన వెపన్ తో పాటు దాక్కొని ఉంటాడు. వీళ్ళు సంతోషంగా ఆడుకుంటూ వాళ్ళ దృష్టి పక్కన పెట్టినప్పుడు గాన్ఫాల్ ఒకడి మీద అటాక్ చేస్తాడు అండ్ ఇంకొకడిని నామి తన స్టాఫ్ తో సైక్లోన్ టెంపోని యూజ్ చేసి షిప్ లో నుండి బయటికి పడేస్తుంది. ఆల్రెడీ గాన్ఫాల్ చాలా ఇంజూర్ అయ్యాడు కాబట్టి తన చెయ్యి చాలా డ్యామేజ్ తీసుకొని ఉంటుంది. సో గాన్ఫాల్ నామిని తన గన్లెట్ ని యూజ్ చేసి వాళ్ళలో ఎవరైనా తిరిగి వస్తే పూర్తిగా లేపేమని అడుగుతాడు. సో నామి ఫాస్ట్ గా వెళ్లి ఆ గన్లెట్ ని తన చేతికి వేసుకుంటుంది. కరెక్ట్ గా అదే టైం కి షిప్ లో నుండి బయటికి తన్నేసిన బ్రదర్ షిప్ పైకి మళ్ళీ వచ్చి తన ఇద్దరు బ్రదర్స్ కోసం నామి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. సో తన మీద ఫ్లేమ్ డైల్ తో అటాక్ చేస్తూ ఉంటాడనమాట. నామి తప్పించుకుంటూ తన స్టాఫ్ తో ఫాగ్ టెంపోని యూజ్ చేసి ఆ ఎనిమి చుట్టూ ఫాగ్ నిండిపోయేలా చేసి తనకేం కనిపించకుండా చేసేస్తుంది. ఆ సాతోరి బ్రదర్స్ లో ఒకడికి ఏం కనిపించకపోవడంతో తను వెతుక్కుంటూ ఉన్న టైం ను చూసి నామి తన మీదకెక్కి తన ముఖం మీద ఇంపాక్ట్ డైల్ ని యూజ్ చేస్తుంది. దాంతో సాతోరి బ్రదర్స్ ఇద్దరి పని అయిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు కానిస్ అండ్ తన ఫాదర్ స్ట్రా హ్యాట్స్ ని కలవడానికి వాళ్ళ వైపే బయలుదేరుంటారు. అండ్
వాళ్ళకి స్ట్రా హ్యాట్స్ ఎక్కడున్నారో షాండియన్ ట్రైబ్ కి చెందిన చిన్నపిల్ల ఐసా వాళ్ళకి స్ట్రా హ్యాట్స్ ఎక్కడున్నారో చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తనలో కూడా మంత్ర ఎబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ తను చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే షాండియన్ ట్రైబ్ కి చెందిన వాళ్ళు అండ్ చాలా మందికి సంబంధించిన వాయిసెస్ ఐసా వినలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చనిపోతూ ఉంటారు కాబట్టి. ఇంకోవైపు గోయింగ్ మేరీ షిప్ లో నామీని అక్కడే వదిలేసి గాన్ఫాల్ ఎనల్ దగ్గరికి బయలుదేరతాడు. ఎందుకంటే ఎనల్ గోయింగ్ మేరీ దగ్గరికి వచ్చినప్పుడు గాన్ఫాల్ గాడ్ గా ఉన్నప్పుడు తన కింద పనిచేసిన వాళ్ళని ఎనల్ క్యాప్చర్ చేసి వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని మరి వాళ్ళని చంపేశా అని చెప్పుంటాడు. సో గాన్ఫాల్ తన ఫాలోవర్స్ ని సేవ్ చేసుకోవడానికి అక్కడ నుండి వెంటనే బయలుదేరతాడు. గాన్ఫాల్ వెళ్ళగానే కానిసన్ తన ఫాదర్ ఐసాతో కలిసి గోయింగ్ మేరీ షిప్ దగ్గరికి వచ్చేస్తారు. ఐసా ఏమో షిప్ లోకి రాకుండా మారం చేస్తూ ఉంటుంది. తను కూడా వారి దగ్గరికి వెళ్తాను అని. కానీ కానిసన్ వాళ్ళ ఫాదర్ ఆపి తనని గోయింగ్ మేరీ షిప్ లోకి తీసుకొస్తారు. అండ్ కానిస్ వాళ్ళ ఫాదర్ ఏమో వస్తూ వాళ్ళు సీలో నుండి తీసుకొచ్చిన వేవర్ ని రిపేర్ చేసి మరి నామి కోసం తీసుకొచ్చి ఉంటాడు. ఇంకో పక్క రాబిన్ టోమ్ స్టోన్ లో ఏదో చదువుతూ ఉంటే తన దగ్గరికి యమా వచ్చి ఉంటాడు కదా. వీళ్ళిద్దరికి జరిగిన ఫైట్ లో యమా చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల రాబిన్ ని చాలా దారుణంగా ఇంజూరీ చేస్తాడు. రాబిన్ ఏమో అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయలేకపోతుంటుంది. ఎందుకంటే హిస్టరీకి సంబంధించినవన్నీ రాబిన్ కి చాలా వాల్యుబుల్. అలాంటిది యమా వల్ల అవి డిస్ట్రాయ్ అవ్వకుండా తను డిఫెండ్ చేసుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల తనకి రిటర్న్ లో యమాతో ఫైట్ చేయడం కష్టం అవుతుంది. కట్ చేస్తే ఇంకో పక్క ఎనల్ కి అండ్ కామాకిరికి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఎనల్ ఏమో కామాకిరిని 5 నిమిషాలు టైం ఇస్తాను, నీ వల్ల అయితే చంపు అని ఛాలెంజ్ చేసి ఉంటాడు. సో కామాకిరి తన వల్ల అయినంత ట్రై చేస్తాడు. లిటరల్ గా ఒక స్పియర్ ని డైరెక్ట్ గా ఎనల్ తల లోపలికి దింపుతాడు. కానీ ఎనల్ కి ఏం అవ్వదు. ఎందుకంటే తన ఒక లాజియా టైప్ డెవిల్ ఫ్రూట్ ని తినుంటాడు. లాజియా టైప్ డెవిల్ ఫ్రూట్స్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు నేచర్ లో ఏదైనా ఒక ఎలిమెంట్ లా మారిపోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ ఫైర్ లాగా మారిపోతే క్రొకడైల్ శాండ్ లా మారగలుగుతాడు. సేమ్ అలాగే ఎనల్ ఎలక్ట్రిసిటీ లా మారగలుగుతాడు. సో ఇలా లాజియా టైప్ డెవిల్ ఫ్రూట్స్ ఉన్న వాళ్ళని నార్మల్ వెపన్స్ తో చంపడం అనేది కుదరదు. సో అలాగే కామాకిరి ఎంత ట్రై చేసినా ఎనల్ మీద చిన్న గీత కూడా పెట్టలేకపోతాడు. ఎనల్ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత 1 మిలియన్ వోల్ట్స్ ఎలక్ట్రిసిటీని కామాకిరి మీద డిశ్చార్జ్ చేస్తాడు. దెబ్బకి కామాకిరి కంప్లీట్ గా ఫ్రై అయిపోతాడనమాట. కామాకిరినే కాదు, ఎనల్ యూజ్ చేసిన అటాక్ క్లౌడ్ వేలో పాస్ అవడం వల్ల దానికి కాంటాక్ట్ లో ఉన్న గాడ్ యొక్క సోల్జర్స్ అండ్ షాండియన్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ఎనల్ అక్కడ పని అయిపోయింది కాబట్టి మిగతా వాళ్ళని లేపేయడానికి అక్కడ నుండి మాయమవుతాడు. కరెక్ట్ గా ఇప్పటికి 2 hours టైం అయి ఉంటుంది. ఎనల్ ప్రిడిక్షన్ ప్రకారం 3 గంటల తర్వాత ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే మిగులుతారు. ఇంకా 1 hour ఉంది అనగా 56 కంటెస్టెంట్స్ పని అయిపోయిన తర్వాత ఓన్లీ 25 మంది మాత్రమే మిగులుతారు. వాళ్ళలో 13 మంది గాడ్ యొక్క మిలిటరీ, 7 మంది షార్నియన్స్ అండ్ 5 మంది స్ట్రా హ్యాట్స్. ఇంకో పక్క గోయింగ్ మేరీ షిప్ లో నామి పగాయకి థ్యాంక్ యూ చెప్తుంది వేవర్ ని రిపేర్ చేసినందుకు. ఆ తర్వాత నామి ఐసాని చూసి ఇంతకీ ఈ పిల్ల మీకు ఎలా దొరికింది అని అడిగితే ఈ అమ్మాయి ఒక వేవర్ లో వెళ్తూ ఉంటే తనని గాడ్ యొక్క మిలిటరీ వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు మేము సేవ్ చేశామని కానిస్ నామికి చెప్తుంది. ఐసాకి మంత్ర పవర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత నామి ఐసాని జోరో, లూఫీ, రాబిన్ అండ్ చాపర్ గురించి అడుగుతుంది. నీకేదైనా 4 మెంబర్స్ స్క్వాడ్ కనిపించిందా అని. దానికి ఐసా నాకు ఓన్లీ 2 మెంబర్స్ గ్రూప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, 4 మెంబర్స్ గ్రూప్స్ కనిపించట్లేదు అని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లిటిల్ గా చాలా మంది చనిపోవడం ఐసాకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకే తను అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకో పక్క లూఫీ ఏమో ఏంట్రా ఈ విచిత్రమైన ప్లేస్, చుట్టూ ఏం కనిపిస్తలేవు, సరే అట్లీస్ట్ ఏమైనా తిందాము అంటే ఇక్కడ చెట్లే లేవు, సో ఫ్రూట్స్ కూడా లేవు, అసలు ఈ వింత కేవ్ ఏంటో అర్థం కావట్లేదు, దీని నుండి బయట ఎలా పడాలి అని వెతుకుతూ ఉంటాడు. ఇంకో పక్క జోరో ఏమో కరెక్ట్ గా వెళ్లాల్సిన డైరెక్షన్ లో తప్ప అన్ని డైరెక్షన్స్ లో వెళ్తూ ఉంటాడు. అండ్ తనను ఒక సౌత్ బర్డ్ తగులుకొని ఉంటుంది అనమాట. అది జోరో ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే వస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఎనల్ ఏమో దొరికిన వాళ్ళని దొరికినట్టు ఫినిష్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క రాబిన్ అండ్ యమా చాలా భయంకరంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఫైట్ లో యమా రాబిన్ ఎంత చెప్పినా అక్కడున్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ అన్నిటిని పగలగొడుతూ ఉంటాడు. అలా పగలగొట్టగానే రాబిన్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇక నువ్వు నన్ను వదిలేమని అడుక్కున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టను అని రాబిన్ పూర్తిగా ఫైట్ లోకి దిగుతుంది. యమా ఎగిరి రాబిన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే రాబిన్ ఒక చెట్టులో నుండి తన చేతుల్ని స్ప్రౌట్ అయ్యేలా చేసి యమా కాళ్ళను పట్టుకొని తనని చెట్టుకేసి కొడుతుంది. వాడిని అలా మోసినప్పుడు యమా చాలా పెద్దగా ఉంటాడు కాబట్టి ఆ వెయిట్ వల్ల రాబిన్ కి చేతులు నొప్పేస్తాయి. సో రాబిన్ డెవిల్ ఫుడ్ పవర్స్ అనేటివి తన బాడీ పార్ట్స్ ని ఎక్కడి నుండైనా స్ప్రౌట్ చేయగలుగుతుంది. కానీ ఆ పార్ట్స్ లో వేటికి గాయమైన ఆ నొప్పిని తను ఫీల్ అవ్వగలుగుతుంది. రాబిన్ యమాని ఇంజూర్ చేయగానే తనకి చాలా కోపం వచ్చి రాబిన్ మీద యాక్స్ మౌంటైన్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రాబిన్ యమ కళ్ళను మూసేసి తన పొట్ట మీద ఉన్న బెల్ట్ ని రివర్స్ చేస్తుంది. యాక్చువల్లీ యమ ఆ బెల్ట్ లో ఉన్న షెల్స్ ని యూజ్ చేసి తన బాడీతో గుద్ది ఆ షెల్స్ తో అవతలనే అటాక్ చేసేవాడు. కానీ రాబిన్ ఆ బెల్ట్ ని రివర్స్ తిప్పేయడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది తన పొట్టలోకి వెళ్తుంది అనమాట. సో రాబిన్ యమాని ఒకటే దెబ్బకి పడగొడుతుంది. తను పడిపోయిన తర్వాత కూడా తనని వదలకుండా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని ఎలా డిస్ట్రాయ్ చేస్తావరా అని తన చేతుల్ని విరిచి తన చేతుల్ని ల్యాండ్ మీద స్ప్రౌట్ అయ్యేలా చేసి ఒక వేలాగా క్రియేట్ చేసి తనని అప్పర్ యార్డ్ నుండి కిందకి విసిరేస్తుంది. సో గాడ్ మిలిటరీలో కమాండర్ అయిన యమాని రాబిన్ ఓడించేస్తుంది. ఆ తర్వాత రాబిన్ మ్యాప్ ని
ని ఫాలో చేసుకుంటూ అక్కడున్న రూయిన్స్ దగ్గరికి వెళ్ళుంటుంది. కానీ ఆ బిల్డింగ్స్ ఆ మ్యాప్ లో ఉన్నట్టు మ్యాచ్ కావు. ఎందుకంటే 400 ఇయర్స్ బ్యాక్ షాండోరా సిటీ స్కైపియాకి రీచ్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ వల్ల అవి డెస్ట్రాయ్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదరైపోయి ఉంటాయి. కానీ రాబిన్ ఏ ప్లేస్ కి అయితే వెళ్ళిందో చాపర్ కూడా అదే ప్లేస్ లోకి వెళ్ళుంటాడు. రాబిన్ మ్యాప్ లో ఉన్నట్టుగానే గోల్డ్ అన్న ప్లేస్ కి అయితే చేరుకుంటుంది. కానీ అక్కడ ఎటువంటి బిల్డింగ్స్ కానీ ఎటువంటి గోల్డ్ కానీ ఉండదు. సో తను ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత తనకు అర్థమయ్యేది ఏంటంటే మ్యాప్ లో మార్క్ చేసిన ఏరియాకి అండ్ ఇప్పుడు రాబిన్ వెతుకుతున్న ఏరియాకి సంబంధం ఉండదు. ఇప్పుడు రాబిన్ ఉన్న ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంకో పక్క చాపర్ ఏమో గోల్డ్ ని వెతుక్కుంటూ అది పైన ఉంటుంది అనుకుని వియర్త్ మధ్యలో మొలిచిన ఆ చెట్టుని ఎక్కుకుంటూ నెక్స్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతాడు. తను ఎంటర్ అవగానే అక్కడ తనకు ఒక పెద్ద కుక్క కనిపిస్తుంది. అండ్ అక్కడే నలుగురు ప్రీస్టుల్లో ఒకడైన ఓం చాపర్ కి ఎదురవుతాడు. అప్పటిదాకా ఆ ప్లేస్ కి ముగ్గురు వచ్చుంటారు చాపర్ తో కలిపి. వాళ్ళలో ఆల్రెడీ ఇద్దరిని తను చంపేసి ఉంటాడు. అండ్ చాపర్ గెడెట్సుని ఓడించిన విషయం ఓం కి తెలుసు. ఫైట్ చేయలేని వాళ్ళు పోతే పోనీలే అని ఓం వాళ్ళని పెద్దగా పట్టించుకోడు. చాపర్ కొంచెం పక్కకి తిరిగి చూస్తే తనకు అక్కడ బాగా ఇంజూర్ అయిపోయిన బాడీలు కనిపిస్తాయి. ఏంటిది అని అడిగితే దానికి ఓం అక్కడ కూర్చొని ఉన్నదే నా పెట్, అది ఎవరిని కొరకదు, నేను దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చాను, ఇక్కడ పడిపోయి ఉన్న మనుషుల్ని చంపింది నేనే అని చెప్తాడు. ఆ తర్వాత ఓం ఏడుస్తూ నాకు ఈ జీవులను చూస్తే బాధగా ఉంది. లైఫ్ అనేది ఒక డ్రీమ్, కానీ వీళ్ళు బ్యాటిల్లో చనిపోవడానికి ఇంతగా ట్రై చేశారు. మనిషి ఐశ్వర్యం కావాలి అనుకుంటాడు, కానీ ఆ ఐశ్వర్యం కోసం ఫైట్ చేసి మొత్తానికి చనిపోతాడు. ఎలాగో చనిపోతాడు కాబట్టి ఈ ఐశ్వర్యం కోసం ఫైట్ చేసే ముందే నేనే చంపేస్తాను. అట్లీస్ట్ వాళ్ళకి సఫరింగ్ అనేది ఉండదు. నువ్వు కూడా గోల్డ్ కోసం వెతుకుతున్నావు కదా, నీకు సాల్వేషన్ ఇస్తాను, రా నిన్ను చంపి నీ బాధని నీ నుండి దూరం చేస్తాను అని చెప్తాడు. అది విని చాపర్ ఎవడో వీడు ఇంత సైకోలా ఉన్నాడు అని అనుకుంటాడు. అండ్ చాపర్ తో ఫైట్ చేయడానికి పైకి లేస్తాడు. ఇంకో పక్క ఎనల్ తో ఫైట్ చేయడం వల్ల కామాకిరి కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి ఉంటాడు. అండ్ తన దగ్గరికి షాండియన్స్ లో ఒక్కరైనా లాకీ వస్తుంది. కామాకిరి లాకీతో ఇప్పుడు గాడ్ స్ట్రెయిన్ లో ఎనల్ లేడు, ఊరికే వైపర్ అక్కడికి వెళ్ళినా వేస్ట్, అండ్ ఎనల్ ని చంపడం మన వల్ల కాదు, తనని అట్లీస్ట్ ఎవరు ముట్టుకోలేరు, సో నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి వైపర్ ని ఎనల్ తో ఫైట్ చేయకుండా ఆపు అని చెప్తాడు. సో వైపర్ ని కాపాడుకోవడానికి లాకీ అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇంకో పక్క మన జోరో దారి తప్పి ఎక్కడి నుండి అయితే మొదలు పెట్టారో అక్కడికే వచ్చేస్తాడు. అండ్ సాక్రిఫైజల్ ఆల్టర్ ని చూసి ఇది నేను ఆల్రెడీ ఎక్కడో చూసినట్టుంది అని అంటాడు. దానికి పక్కనే ఉన్న ఆ సౌత్ బోర్డ్ కూడా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. నవ్వడం ఆపు, ఇక్కడి నుండి ఎల్లు అని జోరో తన బ్యాగ్ ని ఆ సౌత్ బోర్డ్ మీదకి విసిరితే ఆ సౌత్ బోర్డ్ జోరో విసిరిన ఆ బ్యాగ్ ని తీసుకెళ్లిపోదాం అనుకుంటుంది. వెంటనే జోరో గమనించి ఆ సౌత్ బర్డ్ ఆ బ్యాగ్ ని తీసుకొని వెళ్లిపోయే టైంలో ఆ బ్యాగ్ ను పట్టుకుంటాడు. ఆ బర్డ్ ఆ బ్యాగ్ తో పాటు జోరోను కూడా తీసుకెళ్లిపోతుంది గాల్లోకి. ఇంకో పక్క లూఫీ ఏమో తను ఇరుక్కుపోయిన ప్లేస్ లో ఒక డెడ్ ఎండ్ కి చేరుకుంటాడు. ఎలాగోలా బయటికి వెళ్ళిపోదామని చెప్పి దాని మీద చాలా గట్టిగా బజూకాని యూజ్ చేస్తాడు. దెబ్బకి ఆ ప్లేస్ అంతా కదిలి లూఫీ కింద పడిపోతాడు. ఇంకో పక్క చోపర్ ఏమో ఓం దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఓం చోపర్ ని వెంటాడి చోపర్ ని తన స్వాడ్ తో కట్ చేసి ట్రైల్ ఆఫ్ ఐరన్ కి స్వాగతం, ఇందులో సర్వైవల్ రేట్ అనేది 0 అని చెప్తాడు. అంటే తనతో ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు బ్రతకరు అని అర్థం అనమాట. అండ్ ఆ నలుగురు ప్రీస్టుల్లో ఓమే అందరికంటే పవర్ఫుల్ ప్రీస్ట్. కట్ చేస్తే ఇంకో వైపు గోయింగ్ మేరీ షిప్ దగ్గర ఐసా షిప్ లోపల నుండి దూకేసి నేను వార్ జరిగే ప్లేస్ కి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది. తనని కాపాడడానికి నామి కూడా ఆ క్లౌడ్ లోపలికి దూకుతుంది అనమాట. అండ్ తనని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్న టైంలో అప్పుడే లూఫీ వాళ్ళని తరిమిన పాము నామి వాళ్ళ వెనకాలే ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉండగా ఆ పాము చాలా గట్టిగా అరుస్తుంది అనమాట. దెబ్బకి నామి భయపడి ఐసాని తీసుకొని వేవర్లో పారిపోతుంది. ఆ పాము ఎందుకు అలా అరుస్తుంది అంటే లోపల నుండి లూఫీ గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు కాబట్టి. లూఫీ కనిపించకుండా పోయింది ఈ పాము పొట్టలోకే. లూఫీ గట్టి గట్టిగా కొట్టిన ప్రతిసారి ఆ పాము నొప్పితో అరుస్తూ ఉంటుందన్నమాట. సో లూఫీ ఆపకుండా లోపల నుండి కొడుతూ ఉంటే అది నొప్పి తట్టుకోలేక నామి వాళ్ళ వెనకాలే ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. ఎక్కడైతే ఆ సౌత్ బర్డ్ అండ్ జోరో గాల్లోకి ఎగురుతూ ఉన్నారో అదే స్పాట్ నుండి ఆ పాము పైకి లేస్తుంది. లూఫీ గట్టిగా కొట్టడం వల్ల ఆ పాము పెద్దగా నోరు తెస్తుంది. అది చూసి ఆ సౌత్ బర్డ్ జోరోని గనక ఆ పాముకి ఫుడ్ గా వదిలేస్తే ఇంకా అది తనని పట్టించుకోదు అని అలానే జోరోని గాల్లో నుండి విసిరేస్తుంది. ఇంకో పక్క వైపర్ ఎలాగైనా ఎనల్ ని చంపాలి అని తన గాడ్ స్ట్రెయిన్ దగ్గర ఉంటాడు అనుకుని ఆ ట్రీ బీక్ పైన అప్పర్ క్లౌడ్ మీదకి చేరుకుంటాడు. అండ్ తన గాడ్ స్ట్రెయిన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ముందుగా ఓం ని దాటాలన్నమాట. అదే లాస్ట్ ట్రైల్ ఆఫ్ ఐరన్. ఇదే మ్యాటర్ ఓం కూడా వైపర్ కి చెప్తాడు. కరెక్ట్ గా అదే టైం కి గాన్ఫాల్ అక్కడికి వచ్చి నువ్వు ఇప్పుడు గాడ్ స్ట్రెయిన్ కి వెళ్ళినా అక్కడ చేయడానికి ఏమీ లేదు, అక్కడ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, అక్కడికి వెళ్ళినా మనం చేయగలిగేది ఏమీ లేదు అని చెప్తాడు. ఆ తర్వాత గాన్ఫాల్ ఓం ని ఇంతకీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఓం అని అడుగుతాడు. దానికి ఓం ఏం మాట్లాడు. కరెక్ట్ గా అదే టైం కి ఆ సౌత్ బర్డ్ గాల్లో నుండి వదిలేయడం వల్ల జోరో అక్కడికి వచ్చి పడతాడు. అండ్ జోరో మాత్రమే కాదు లూఫీ ఆ స్నేక్ ని గట్టిగా కొడుతూ ఉండడం వల్ల అది నొప్పిని తట్టుకోలేక అది కూడా వీళ్ళున్న ప్లేస్ లోకి ఎంటర్ అయిపోతుంది. సో వీళ్ళందరి మధ్యలో ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అవ్వబోతుంది. కాసేపు ఆగ్గానే ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వైపర్ జోరో మీద అటాక్ చేస్తే అది డిఫెండ్ చేసి తప్పించుకునే లోపల ఓం డాగ్ అయిన హోలీ జోరో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అది మిగతా కుక్కల్లాగా మనుషుల్ని కొరకదనమాట. ఓం దానికి చిన్నగా ఉన్నప్పటి నుంచి మనుషుల్లాగా మార్షల్ ఆర్ట్స్
ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చుంటాడు. గాన్ఫాల్ ఏమో ఓం మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఓం ఆ అటాక్స్ నుండి తప్పించుకుంటాడు. సో ఈ గాడ్ స్ట్రెయిన్ కింద ఈ 5 మంది ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఇంకో వైపు వాళ్ళు ఫైట్ చేస్తున్న కింద పార్ట్ లో రాబిన్ ఐలాండ్ క్లౌడ్ ని తవ్వుకుంటూ కట్ చేసుకుంటూ కిందకి వెళ్తూ ఉంటుంది. తను చాలా కిందకి వెళ్ళిన తర్వాత తనకు అక్కడ ఇంకో ప్లేస్ కనిపిస్తుంది. 400 ఇయర్స్ బ్యాక్ ఈ జయ ఐలాండ్ గాల్లోకి వచ్చినప్పుడు కొంచెం పార్ట్ మాత్రమే క్లౌడ్ పైన ఉండే, మిగతా పార్ట్ అంతా క్లౌడ్ కింద ఉండిపోయి ఉంటుంది అనమాట. సో దానివల్ల రాబిన్ ఇది అర్థం చేసుకుంటుంది. ఇంకోవైపు ఆ ష్రైన్ కింద జోరో గాయాలతో పడున్న చాపర్ ని చూస్తాడు. ఓం తన మీద ఐరన్ క్లౌడ్ తో అటాక్ చేస్తూ ఉన్నప్పటికీ, జోరో దెబ్బలు తగులుతున్నప్పటికీ చాపర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ తన సిచ్యువేషన్ చూసి జోరో షాక్ అవుతాడు. ఓం ఏమో జోరోని చూసి ఆ జంతువును చూస్తుంటే జాలేస్తుంది, తను నా ట్రాప్స్ వల్ల అలా అయిపోయాడు అని చెప్తే జోరోకి చాలా కోపం వస్తుంది. తనేమో ఓం తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ ఓం చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల జోరోకి బాడీ అంతా గాయాలవుతాయి. అండ్ ఇంకో పక్క వైపర్ ఏమో ఎవరి మీద పడితే వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. గాన్ఫాల్ మీద, హోలీ మీద అండ్ చివరికి స్నేక్ మీద కూడా. వైపర్ ఆ స్నేక్ ని తన బజూకాతో అటాక్ చేస్తే అది ఫాస్ట్ గా కదలడం వల్ల దాని లోపల ఉన్న లూఫీ పైకి కిందకి పడుతూ ఉంటాడు. జోరో అండ్ ఓం ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఓం తన కత్తితో జోరో మీద అటాక్ చేస్తూ ఉంటాడు. తన స్వాడ్ ఐరన్ క్లౌడ్ తో చేయబడి ఉంటుంది అనమాట. అండ్ ఆ ఐరన్ క్లౌడ్ ని ఓం తనకి నచ్చినట్టు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు, తనకి నచ్చిన షేప్ లోకి. ఓం దాంతోనే డిఫెండ్ చేయగలుగుతూ ఉంటాడు అండ్ అటాక్ కూడా చేయగలుగుతూ ఉంటాడు. అది చూడ్డానికి క్లౌడ్ లాగానే ఉంటుంది గానీ చాలా షార్ప్ గా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే కింద పార్ట్స్ లో ఉన్న షాండియన్స్ అండ్ గాడ్ కి సంబంధించిన సోల్జర్స్ కూడా ప్రతి ఒక్కరూ అదే బ్యాటిల్ ఫీల్డ్ దగ్గరకు వచ్చేస్తారు, నామి అండ్ ఐసాతో సహా. ఎందుకంటే నామి అండ్ ఐసాని వాళ్ళు వేవర్ మీద వెళ్తూ ఉంటే ఈ గాడ్స్ కి సంబంధించిన సోల్జర్స్ వాళ్ళని తరుముతూ వచ్చి ఉంటారు. సో నామి వాళ్ళు కూడా ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతారు. ఐసాని నామి దగ్గర చూసి నామి తనని ఏమైనా చేయాలనుకుంటుందేమో అనుకుని వైపర్ నామి మీద అటాక్ చేయడానికి తన బజూకాని యూజ్ చేస్తాడు. కానీ కరెక్ట్ టైంలో గాన్ఫాల్ వాళ్ళని సేవ్ చేస్తాడు. గాన్ఫాల్ వాళ్ళని సేవ్ చేసిన వెంటనే ఆ పెద్ద స్నేక్ గాన్ఫాల్ ని, నామిని అండ్ ఐసాని కూడా తినేస్తుంది. సో వాళ్ళు కూడా ఆ స్నేక్ పొట్టలోకి వెళ్ళిపోతారనమాట. జోరో అండ్ వైపర్ నామి వాళ్ళకి ఏమన్నా అయిందేమో అని ఆ స్నేక్ వైపు చూస్తూ ఉంటే వైపర్ ని హోలీ అండ్ జోరోని ఓం అటాక్ చేస్తారు. దానివల్ల వాళ్ళు ఇంకా ఇంజూర్ అవుతారనమాట. సో వాళ్ళిద్దరూ పడిపోయిన తర్వాత ఓం ఆ గ్రౌండ్ లోపల ఉండే మిగతా షాండియన్స్ ని కూడా లేపేయాలి అని తన ఐరన్ క్లౌడ్ ని యూజ్ చేసి లోపల ఉన్న వాళ్ళు బయటికి తప్పించుకోకుండా ఒక పెద్ద నెట్ ని రెడీ చేస్తాడు. కానీ వైపర్ అండ్ జోరో మాత్రం నువ్వు మమ్మల్ని తప్పించుకొని పారిపోమన్నా మేము పారిపోయే వాళ్ళం కాదు, ఫైట్ చేస్తామని చెప్పి అక్కడున్న ఆ గార్డ్ సోల్జర్స్ ని కొడతారు. వీళ్ళందరూ ఆ నెట్ లోపల ఉంటే కరెక్ట్ గా అదే టైం కి లాకీ అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఎనల్ గురించి కామాకిరి చెప్పింది వైపర్ తో చెప్పడానికి. తను అక్కడికి వచ్చి కామాకిరి ఇంజూర్ అయిన విషయం గురించి వైపర్ కి చెప్తూ ఉన్నప్పుడు తన వెనకాలే ఎనల్ ప్రత్యక్షమవుతాడు. వైపర్ ఎనల్ ని చూడగానే తనని లిటరల్ గా అడుక్కుంటాడు లాకీని ఏం చేయొద్దు అని. వైపర్ ఎనల్ తో మాట్లాడుతూ ఉంటే తనని వెనక నుండి గాడ్ యొక్క సోల్జర్స్ అటాక్ చేస్తారు. కానీ తను పట్టించుకోకుండా లాకీకి ఏమన్నా అవుతుందేమో అని చూస్తూ ఉంటాడు. లాకీ ఎనల్ మీద షూట్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఎనల్ కి ఏం అవ్వదు. ఎనల్ కొంచెం కూడా జాలి లేకుండా తన పవర్స్ తో లాకీని ఎలక్ట్రిసిటీతో కాల్చి పారేస్తాడు. ఎనల్ నవ్వుతూ ఉంటే వైపర్ కి చాలా కోపం వస్తుంది. కరెక్ట్ గా అదే టైం కి పానకంలో పుడకలాగా వైపర్ మీద అటాక్ చేయడానికి ఒక సోల్జర్ వస్తే వాడి తలను పట్టుకొని ఆ ఐరన్ క్లౌడ్ కేసు కొడతాడు. దాన్ని చూసి ఎనల్, నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా తెలివి తక్కువగా ఉన్నావు వైపర్. నేను అటాక్ చేయడానికి పెద్ద చిన్న, ముసలి ముతక, ఆడ మగ, జంతువు మనిషి అలాంటి భేదాలను చూడను, నేను ఎవరినైనా అటాక్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి మాయమైపోతాడు. ఆ తర్వాత ఆ నెట్ లోపల మిగిలేది జోరో, ఓం, హోలీ, వైపర్ అండ్ స్నేక్ మాత్రమే. వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్నేక్ అడ్డంగా ఉందని వైపర్ దాని మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ దాన్ని జోరో ఆపుతాడనమాట. ఎందుకంటే తన ఫ్రెండ్స్ దాని లోపల ఉన్నారు కాబట్టి. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే హోలీ అండ్ ఓం వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తారు. సో వీళ్ళ మధ్యలో ఫైట్ నడుస్తూ ఉంటే ఆ స్నేక్ కడుపు లోపల గాన్ఫాల్ అండ్ తన బర్డ్, నామి అండ్ ఐసా వాళ్ళు స్నేక్ కడుపులో ఉన్నారు కాబట్టి ఎక్కడ డైజెస్ట్ అయిపోతామో అని భయపడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే టైం కి తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలాగా లూఫీ వాళ్ళకి కనిపిస్తాడు. లూఫీ నామి వాళ్ళని చూసి లిటరల్ గా ఏడుస్తాడనమాట. ఈ మ్యాజిక్ కేవ్ లోకి మీరెలా వచ్చారు అని. నామి లూఫీకి చెప్తుంది, మమ్మల్ని స్నేక్ తినేసింది అందుకే స్టమక్ లోకి వచ్చాము అని. దానికి లూఫీ, అసలు మిమ్మల్ని పాము తినేసింది అంటే మీరింత వేస్ట్ గా ఎలా ఉన్నారో అని అడుగుతాడు. ఆ తర్వాత నామి నెత్తి మీద ఒకటిచ్చి, ఒరే నిన్ను కూడా పాము తినేసిందిరా, నువ్వు కూడా పాము కడుపులోనే ఉన్నావని చెప్తుంది. అప్పుడు లూఫీ రియలైజ్ అవుతాడనమాట తను ఇంతసేపు పాము కడుపులో ఉన్నాడు అని. ఆ తర్వాత వెంటనే నామితో, మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పాము యొక్క బట్ హోల్ నుండి బయటకు పోవాలి అని చెప్తాడు. నామి మళ్ళీ లూఫీని కొట్టి, నేను కావాలంటే డైజెస్ట్ అయ్యి చచ్చిపోతాను గాని బట్ హోల్ నుండి బయటికి రాను అని తిడుతుంది. ఆ తర్వాత ఆ స్నేక్ అలా ఆడ్గా బిహేవ్ చేసి నామి వాళ్ళని తినేయడానికి మెయిన్ రీజన్ లూఫీ దాన్ని బాగా కొట్టడం వల్లే అని అర్థం చేసుకుని మళ్ళీ తనని కొడుతుంది. ఇది ఇలా ఉంటే బయటన్న వైపర్ ఐసాని స్నేక్ తినేసింది కాబట్టి తను డైజెస్ట్ అయిపోయే లోపల తనని ఎలాగోలాగా బయటికి తీసుకొని రావాలని ఆ స్నేక్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పాపం ఆ స్నేక్ వైపర్ అటాక్స్ నుండి తప్పించుకుంటూ రిటర్న్ లో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడే
అక్కడే ఉన్న జోరోకి అండ్ ఓం కి మధ్యలో ఫైట్ జరుగుతూనే ఉంటుంది. మధ్యలో గాడ్ యొక్క సోల్జర్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే జోరో వాళ్ళ నెత్తి మీద గట్టిగా ఒకటిచ్చి పడుకోబెడతాడు. ఇంకో పక్క ఓం కూడా షాండియన్స్ ని ఒకరి తర్వాత ఒకరిని లేపేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జోరో ఓం ని అటాక్ చేయడానికి పరిగెట్టుకుంటూ వస్తే తన స్వాడ్ ని ఒక వాల్ లా మారుస్తాడు అండ్ జోరోని ఇంకా ఇంజూర్ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే ఆ వాల్ ని కాస్త విప్ లాగా మార్చి మళ్ళీ జోరో షోల్డర్ ని కట్ చేస్తాడు. అండ్ జోరో ఓం తన మూమెంట్స్ ని ప్రిడిక్ట్ చేయడం గమనిస్తాడు అండ్ తను చూడకుండా ఒక సర్ప్రైజ్ అటాక్ చేయాలి అని జోరో ఒక వాల్ వెనకాల నిల్చుంటాడు. ఓం జోరోతో దేవుణ్ణి చివరిసారిగా తలుచుకో స్వాట్స్ మ్యాన్ అని అంటే దానికి జోరో ఏదైనా చేస్తాను కానీ దేవుణ్ణి మాత్రం మొక్కను అని అంటాడు. సో ఓం కి కోపం వచ్చి జోరో మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఈ పక్క జోరో ఏమో తన 3 స్వాట్ స్టైల్ ని యూజ్ చేసి ఒకటే దెబ్బకి వాల్ తో పాటు ఐరన్ క్లౌడ్ ని కూడా కట్ చేస్తాడు. అసలు ఐరన్ ని కూడా ఎలా కట్ చేయగలిగాడు ఓం కి అర్థం కాదు. అండ్ మొత్తానికి జోరో చేతుల్లో ఓం ఓడిపోతాడు. ఓం ని ఓడించిన వెంటనే హోలీ జోరో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అది తను చూసుకోకుండా ఉన్నప్పుడు అటాక్ చేసింది కాబట్టి జోరో వెనక్కి తిరిగి ఒక్క నిమిషం ఆగు అని గట్టిగా అంటాడు. దెబ్బకి ఆ కుక్క జోరోని అటాక్ చేయకుండా అక్కడే ఆగిపోతుంది. యాక్చువల్లీ ఓం దానికి ఏం కమాండ్ చెప్తే ఆ కమాండ్ ఫాలో అయ్యేలా ట్రైన్ చేసి ఉంటాడు. ఆ కమాండ్ ఎవరు చెప్పినా హోలీ ఫాలో అవుతుందన్నమాట. ఈ మ్యాటర్ జోరోకి అర్థమయ్యి దాని చేత్తో దాన్నే గట్టిగా కొట్టుకోమని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు రాబిన్ ఏన్షియంట్ సిటీ ఆఫ్ షాండోరా అని కనిపెట్టేసి ఉంటుంది. అదే సిటీ ఆఫ్ గోల్డ్ ని. కానీ తనకు అక్కడ ఎక్కడా గోల్డ్ కనిపించదు. అండ్ తను అలా నడుచుకుంటూ వెళ్తే తనకు ఒక పోనెగ్లిఫ్ కనిపిస్తుంది. ఆ పోనెగ్లిఫ్ మీద ట్రూత్ ఇన్ ద హార్ట్ అండ్ మౌత్ సీల్డ్ వీఆర్ దోస్ హూ రికార్డ్ హిస్టరీ టుగెదర్ విత్ ద సౌండ్ ఆఫ్ బెల్ఫ్రే అని ఉంటుంది. యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటంటే మా మనసులో నిజాన్ని పెట్టుకొని మా నోటిని మూసుకున్నాము. బెల్ఫ్రే సాయంతో హిస్టరీని మర్చిపోకుండా రాసింది మేమే అని ఉంటుంది. సేమ్ ఇలాంటి రైటింగే నోలాండ్ డైరీ లోపల కూడా ఉంటుంది. తన డైరీ బేస్ చేసుకొని చూస్తే షాండోరా లోపల ఒక పెద్ద బెల్ ఉండాలి. అండ్ హిస్టరీ గురించి తెలుసుకోకుండా అంటే వాయిడ్ సెంచరీ గురించి ఎవరికి తెలియకుండా ఆ టైం కి సంబంధించిన బుక్స్ అన్నిటిని కాల్ చేసి ఉంటారు. అండ్ ఆ హిస్టరీని కొన్ని పోనెగ్లిఫ్స్ మీద రాసి షాండోరాకి తీసుకొని వచ్చి ఉంటారు. అలా తీసుకొచ్చిన పోనెగ్లిఫ్స్ ని ఈ షాండియన్స్ కాపాడుతూ ఉంటారన్నమాట. అలా ఎనిమిస్ తో ఫైట్ చేస్తూనే షాండోరా సిటీ అనేది డెస్ట్రాయ్ అయి ఉంటుంది. బెల్ఫ్రే అంటే ఆ గోల్డెన్ బెల్ అదే ప్లేస్ లో 4 పిల్లర్స్ కి మధ్యలో ఉండాలి. సో అది ఎక్కడుందా అని రాబిన్ వెతుకుతూ ఉంటుంది. తనకక్కడే కొన్ని ట్రైన్ ట్రాక్స్ కనిపిస్తాయి అనమాట. అక్కడ ట్రైన్ ట్రాక్స్ అనేటివి ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడి నుండి ఏదో పెద్దది తీసుకుని వెళ్ళుండాలి అని రాబిన్ ఆలోచిస్తూ ఉంటే తన వెనకాల ఎనల్ ప్రత్యక్షమవుతాడు. అండ్ రాబిన్ తో ఈ షాండోరా సిటీ చాలా అందంగా ఉంది కదా, నాకప్ స్ట్రీమ్ వల్ల పైకి వచ్చిన తర్వాత కూడా దీని అందం చెక్కు చెదరలేదు అని అంటే ఇంతకీ నువ్వెవడరా అని రాబిన్ ఎనల్ ని అడుగుతుంది. దానికి ఎనల్ నేను దేవుణ్ణి అని చెప్తాడు. ఆ తర్వాత రాబిన్ తన టాలెంట్ తో షాండోరా సిటీని కనిపెట్టడం గురించి తనని అప్రిషియేట్ చేసి నువ్వు పాత లాంగ్వేజెస్ ని చదవగలవు కాబట్టి నువ్వు ఇంత దూరం రాగలిగావు. కానీ నీకు ఒక బ్యాడ్ న్యూస్, మీరు వెతుకుతున్న గోల్డ్ ఆల్రెడీ ఇక్కడ నుండి తీసివేయబడింది అండ్ అది నేనే తీసుకెళ్లాను అని చెప్తాడు. ఆ తర్వాత రాబిన్ ఒక బెల్ గురించి మాట్లాడడం తను విన్నాడు కాబట్టి ఇంతవరకు ఒక బెల్ గురించి మాట్లాడావు కదా, ఆ గోల్డెన్ బెల్ ఎక్కడుంది అని తనని అడుగుతాడు. ఎనల్ అలా అడిగేసరికి రాబిన్ కి ఎనల్ కి గోల్డెన్ బెల్ గురించి తెలియదు అని అర్థమవుతుంది. సో తనతో మీరు ఇక్కడ నుండి గోల్డ్ తీసుకెళ్లినప్పుడు ఇక్కడ బెల్ లేదు అంటే షాండోరా స్కైపియాకు వచ్చినప్పుడు గోల్డెన్ బెల్ కిందనే ఉండిపోయినట్టుంది అని చెప్తుంది. తను అలా చెప్పిన తర్వాత కూడా ఎనల్ కి డౌట్ వస్తుంది. ఎందుకంటే 400 years బ్యాక్ అప్పర్ యార్డ్ స్కైపియాకు వచ్చినప్పుడు ఒక పెద్ద బెల్ సౌండ్ వచ్చింది అని స్కైపియాలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఆ బెల్ చేసిన సౌండ్ ని సాంగ్ ఆఫ్ ది ఐలాండ్ అంటారనమాట. అండ్ ఈ విషయం ఎనల్ కి బాగా తెలుసు. అండ్ అదే కాదు, ఎనల్ చెప్పిన టైం అంటే 3 hours లో ఓన్లీ 5 members మాత్రం మిగిలి ఉండాలి. సో 8 minutes లో గేమ్ ఎండ్ అవ్వబోతుంది. సో 8 minutes అయిపోయిన తర్వాత తన ఆ ప్లేస్ అంతా బెల్ కోసం వెతుకుతాను అని చెప్తాడు. తను రాబిన్ తో మాట్లాడుతూ ఉండగా ఎనల్ తన మంత్రాతో ఒకటి సెన్స్ చేస్తాడు. అదేంటంటే కానిస్ అండ్ తన ఫాదర్ స్ట్రా హ్యాట్స్ ప్లాన్ చేసినట్టుగానే షాండోరాకి చాలా దగ్గరలో ఐలాండ్ కి బయట షిప్ తో పాటు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళున్న ప్లేస్ కి ఒక హోలీ గార్డ్ వస్తాడనమాట. అంటే దేవుడి దగ్గర వర్క్ చేసేవాళ్ళు. తన సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. తన బాడీ అంతా గాయాలే ఉంటాయి. సో ఏం జరిగింది అని ఆ గార్డ్ దగ్గరికి వెళ్లి అడిగితే ఆ గార్డ్ ఎనల్ మమ్మల్ని ప్రిజనర్స్ గా మార్చుకున్నాడు, మమ్మల్ని 6 ఏళ్లు బంధించాడు, నా వైఫ్ అండ్ హస్బెండ్ ఏంజల్ ఐలాండ్ లోనే ఉన్నారు. ఎనల్ ప్రతి ఒక్కదాన్ని రీసెట్ చేయాలనుకుంటున్నాడు, అంటే నాశనం చేయాలనుకుంటున్నాడు. అండ్ స్కైపియా మొత్తాన్ని నీళ్ళల్లో పడిపోయేలా చేయాలనుకుంటున్నాడు. మొత్తం కంట్రీ నాశనం అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు ఈ విషయాన్ని ఏంజల్ ఐలాండ్ లో ప్రతి ఒక్కరికి చెప్పండి అని ఆ గార్డ్ కానిస్ వాళ్ళ ఫాదర్ ని అడుక్కుంటాడు. బ్యాండేజెస్ తీసుకొని రావడానికి వెళ్లిన కానిస్ షిప్ లో నుండే ఇదంతా వింటుంది. తను ఆ బ్యాండేజెస్ ని ఆ గార్డ్ కి అప్లై చేద్దాము అనుకునే టైంలో ఎనల్ ఇతను తప్పించుకున్నాడు అనేది సెన్స్ చేసేసి తన మీద జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. అంటే లైట్నింగ్ అటాక్ చేస్తాడు. ఈ అటాక్ లో కానిస్ ఇరుక్కోకుండా వాళ్ళ ఫాదర్ తనని దూరంగా తోసేస్తాడు. ఆ గార్డ్ అండ్ కానిస్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఆ అటాక్ లో ఇరుక్కుపోతారు. కానిస్ అది చూసి తట్టుకోలేకపోతుంది. కానీ తను ఏడ్చుకుంటూ ఉంటే ఏంజల్ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోతారు కాబట్టి జోరో అండ్ ఉసోప్ ని అక్కడే వదిలేసి వాళ్ళకి సారీ చెప్పి తను ఏంజల్
ఐలాండ్ కి బయలుదేరుతుంది. కట్ చేస్తే వాళ్ళిద్దరి మీద జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత ఎనల్ ఒక పెద్ద ఎలక్ట్రిక్ అటాక్ ని గాల్లోకి రిలీజ్ చేస్తాడు. దానివల్ల జోరో వాళ్ళు ఫైట్ చేసుకుంటున్న గ్రౌండ్ మొత్తం తునాతునకలైపోయి అందరూ ఏన్షియంట్ సిటీ శాండోరా ఉన్న ప్లేస్ లో పడతారు. అంటే రాబిన్ అండ్ ఎనల్ ఉండే ప్లేస్ లో పడతారు. సో అలా పడిపోయే టైంలో ఆ స్నేక్ యొక్క మౌత్ లో నుండి నామి, గాన్ఫాల్ అండ్ తన బర్డ్ తప్పించుకుంటారు. కానీ ఐసా అండ్ లూఫీ మాత్రం అక్కడే ఉండిపోతారన్నమాట. సో జోరో, రాబిన్, నామి, గాన్ఫాల్, వైపర్ అండ్ ఆ స్నేక్ అందరూ షాండియాలో అడుగు పెడతారు. వైపర్ షాండియాని చూసి అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. కానీ ఆ పాము మాత్రం ఆ ప్లేస్ నంతా చూసి డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అనమాట. ఆనంద బాష్పాలు కూడా కారుస్తుంది. నామి అది అలా బిహేవ్ చేయడం చూసి ఇంతకీ ఈ పాము ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటుంది. అలా అనుకుంటుందో లేదో ఎన్నెల్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ఒక పెద్ద ఎలక్ట్రిక్ షాక్ ని ఆ స్నేక్ మీద రిలీజ్ చేస్తాడు. దెబ్బకి అది అక్కడే కూలిపోతుంది అనమాట. వైపర్ ఐసాక్ ఏమన్నా అయిందేమో అని భయపడితే నామి లూఫీకి ఏమన్నా అయిందేమో అని భయపడుతుంది. ఇంకో పక్క జోరో ఏమో నామి బయట వచ్చేసిందని తెలియదు కాబట్టి తనకి లోపల ఏమైందో అని భయపడతాడు. తిరిగి చూస్తే నామి తన వెనకాలే ఉంటుంది. ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎప్పుడు బయటకు వచ్చావని అడిగితే నామి అసలు మ్యాటర్ చెప్తుంది అనమాట. లూఫీ ఆ స్నేక్ లోపలే ఇరుక్కుపోయినట్టు. ఇంకో పక్క వైపర్ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఈ స్నేక్ మీద చాలా సార్లు బజూకాని యూజ్ చేశాను, కానీ దీనికి ఏం కాలేదు. కానీ ఎనల్ యొక్క ఒక్క అటాక్ దీన్ని కుప్పకూల్చేసింది. అంటే వీడు ఎంత పవర్ఫుల్ గా ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉండంగానే ఎనల్ తన వైపు వస్తూ ఉండడం గమనించి ఎనల్ మీద బజూకాతో అటాక్ చేస్తాడు. కానీ ఎనల్ ఒక స్పియర్ క్లౌడ్ ని యూజ్ చేసి గాల్లోకి ఫ్లోట్ అవుతూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఎనల్ వైపర్ తో అసలు నీకు మర్యాద ఇవ్వడం రాదా? నేను నిన్ను నీ హోమ్ ల్యాండ్ కి తీసుకొని వస్తే నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? కాసేపు వెయిట్ చేయి, గేమ్స్ అయిపోయాయి అని అంటాడు. వైపర్ కి అర్థం కాదు. ఇంతకీ ఏం గేమ్స్ అనే ఎనల్ అడిగితే అవును మీరందరూ గేమ్ లోనే ఉన్నారు, నువ్వు అండ్ నీ వెనక ఉన్న వాళ్ళందరూ కంటెస్టెంట్సే. ఇందులో చాలా సింపుల్ రూల్స్ ఉంటాయి. ఇది ఒక సర్వైవల్ గేమ్ లాంటిది. కొంతమంది గేమ్ లో మధ్యలో జాయిన్ అయ్యారు, కానీ దాంతో పెద్ద ఇష్యూ ఏం లేదు. కానీ నేను ప్రిడిక్ట్ చేసింది 3 గంటల సమయం తర్వాత నాతో పాటు 5 మంది మాత్రమే మిగులుతారని. నేను అనుకున్నట్టుగానే ఇక్కడ 5 మంది మాత్రమే ఉన్నారు అని అంటాడు. దానికి నామి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఈ నన్ను కనిపెట్టలేదులే అని. ఎందుకంటే నామిని కలుపుకుంటే అక్కడ 6 మంది ఉంటారు. ఆ తర్వాత ఎనల్ వెంటనే నా ముందు 5 మందే ఉన్నారు, కానీ గేమ్ లో మాత్రం ఇంకా 6 మంది బ్రతుకున్నారు. గాడ్ ప్రిడిక్షన్ అనేది ఎప్పుడు తప్పు కాకూడదు. సో మీలో ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ముందే చెప్పండి అని అడుగుతాడు. సో ఎనల్ ముందరున్న నలుగురు నేను క్విట్ అవను అని అంటారు. ఇంకో పక్క నామికేమో భయంతో అన్ని పాటలు బిగుసుకుపోయి ఉంటాయి. వీళ్ళెవరూ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నన్ను లేపేస్తాడు అని. కానీ అక్కడున్న నలుగురు ఎలిమినేట్ చేయాల్సింది నిన్నేరా అని తన వైపు వెపన్స్ చూపిస్తారు. సో ఎనల్ మీకు బుర్రలు లేవురా అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. గాన్ఫాల్ ఎనల్ తో ఇంతకీ ఈ కంట్రీని ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు అని అడిగి దానికి ఎనల్ శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా తిరిగిచ్చేయాలి అనుకుంటున్నా అని చెప్తాడు. ఇంతకీ ఏం తిరిగిచ్చేయాలనుకుంటున్నావు అని అడిగితే నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో నాకు బాగా తెలుసు. నేను పుట్టిన స్కై ఐలాండ్ లోనే. దాన్ని అందరూ ఫెయిరీ వియర్త్ అని పిలుస్తారు. అండ్ అక్కడ ఎంత కావాలంటే అంత ల్యాండ్ ఉంది. అది ఈ వియర్త్ లాగా చిన్నది కాదు. నేను అలాంటి ప్రపంచాన్ని పొందాలనుకుంటున్నాను. ఒక దేవుడిగా నాకు అలాంటి అర్థే కావాలి. ఇక్కడున్నది ఒక చిన్న భూభాగం మాత్రమే. ఇది ఎవరికి పనికిరాదు. మీరేమో దీనికోసం ఎన్ని రోజులుగా కొట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ వియర్త్ ప్రతి ఒక్క లాని డిఫై చేస్తుంది. ఈ ఎర్త్ ఇక్కడ బ్రతుకుతున్న మనుషులు ఏదో ఒక ప్లేస్ కి చెందిన వాళ్ళే. వీళ్ళందరినీ తిరిగి అక్కడికే పంపించేస్తాను అని చెప్తాడు. ఎనల్ అలా అనేసరికి గాన్ఫాల్ కి కోపం వస్తుంది. ఇంతకీ నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోవడానికి నువ్వు నిజమైన దేవుడివి కాదు. ఈ కంట్రీ యొక్క లీడర్ ని గాడ్ అని పిలుస్తారంతే. ఈ కంట్రీ యొక్క గాడ్ జస్ట్ ఒక లీడర్ మాత్రమే. ఈ కంట్రీకి ఎటువంటి దేవుళ్ళు అవసరం లేదు అని చెప్తే దానికి ఎనల్ ఓ గాన్ఫాల్, స్కైపియాకి ఎక్స్ గాడు నువ్వు. 6 ఏళ్ల క్రితం నువ్వు నా దగ్గర ఓడిపోయినప్పుడు నీ దగ్గరున్న 650 మంది ఫాలోయర్స్ నా కింద గడ్డి చాకరీ చేశారు. వాళ్ళతో నా పని అయిపోయింది. ఈ రోజు పొద్దున్నేనే వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేశారు. నేను కూడా నా పనిని పూర్తి చేశాను. నేను చెప్పినట్టుగానే ఈ ఐలాండ్ లో 5గురు మాత్రమే మిగిలి ఉన్నామని చెప్తాడు. దీనికి మీనింగ్ ఏంటంటే ఎనల్ గాన్ఫాల్ యొక్క 650 ఫాలోయర్స్ ని లేపేశాడని అర్థం. ఈ 650 మంది ఫాలోయర్స్ కోసం స్కైపియాలో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కోసం 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళని ఎనల్ చంపేశాడు అంటే గాన్ఫాల్ తట్టుకోలేకపోతాడు. సో గాన్ఫాల్ చాలా కోపంగా ఎనల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే తన మీద 20 మిలియన్ ఛార్జ్ తో ఒక ఎలక్ట్రిసిటీ అటాక్ ని చేస్తాడు. దెబ్బకి గాన్ఫాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఎనల్ తన పవర్స్ ని చూపించేసరికి తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ గురించి రాబిన్ మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు ఎనల్ చెప్పినట్టుగానే ఆ ఐలాండ్ లో ఓన్లీ 5 మంది మాత్రమే నిల్చొని ఉంటారు. గాన్ఫాల్ పడిపోయాడు కాబట్టి. ఆ తర్వాత ఎనల్ అక్కడున్న 5గురితో మీరు ఇంతవరకు మిగిలిన్నారంటే మీకు ఒక ప్రైజ్ ఇవ్వాలి. సో మిమ్మల్ని కూడా నాతో పాటు ఫెయిరీ వియర్త్ కి తీసుకెళ్తాను. మీరు నాతో పాటే రావాలి. నేను అక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. మీరు కూడా అందులో ఒక భాగం కండి. నా కిందే పని చేస్తూ నా కోసం సర్వ్ చేయండి అని చెప్తాడు. దానికి రాబిన్ వెంటనే ఇప్పుడు నీ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తే ఏం చేస్తావు అని అడిగితే దానికి ఎనల్ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తావా? అయినా ఇక్కడుండి ఏం చేస్తారు? ఈ ప్లేస్ అంతా డెస్ట్రాయ్ అవ్వబోతుంది. ఇక్కడే ఉంటే మొత్తం అందరూ లోయలోకి పడిపోతారు. మీరు నాతో వస్తున్న
వస్తున్నారని డిసైడ్ అయిపోయింది కదా అంటే దానికి రాబిన్, నీ పవర్ తో నువ్వు ఈ కంట్రీని డిస్ట్రాయ్ చేయగలుగుతావు, కానీ ఒకవేళ నువ్వు అలా చేస్తే ఈ కంట్రీతో పాటు నువ్వు వెతుకుతున్నది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది కదా అంటే దానికి ఎనల్, ఓ నువ్వు గోల్డెన్ బెల్ గురించి మాట్లాడుతున్నావా, దాని గురించి టెన్షన్ పడొద్దు, నువ్వు చేసిన నీ అడ్వెంచర్స్ ని చూసి ఆ బెల్ ఎక్కడుందో నాకు బాగా అర్థమైంది, నీకు బెల్ ఇక్కడే ఉందని తెలిసినా కూడా నువ్వు నన్ను కావాలని మోసం చేయడానికి ట్రై చేసావు, నన్ను తక్కువ అంచనా వేసినందుకు నువ్వు చావక తప్పదు అని రాబిన్ ని కూడా ఎలక్ట్రిసిటీతో అటాక్ చేస్తాడు. దెబ్బకి రాబిన్ పడిపోతూ ఉంటే జోరో వెళ్లి పట్టుకుంటాడు. రే తన అమ్మాయి రా అని అంటే దానికి ఎనల్, తన అమ్మాయి అని నాకు అనిపిస్తోంది అందుకే అటాక్ చేశాను అని అంటాడు. వెంటనే జోరో తన స్వాట్స్ తో ఎనల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఎనల్ తప్పించుకుంటాడు. తను జోరోని అటాక్ చేద్దాం అనుకునే లోపలే వైపర్ తనని బజూకాతో అటాక్ చేస్తాడు. ఎనల్ జోరో వాళ్ళతో, మీరు నన్ను ముట్టుకోవడం కూడా కష్టమే, అలాంటిది ఓడించడం మీ వల్ల కాదు అని చెప్తున్నప్పటికీ నిన్ను ఓడించడం ఎంత కష్టమైనా అవ్వచ్చు, నేను మాత్రం ఫైట్ చేస్తూనే ఉంటాను అని జోరో ఎనల్ మీద స్వాట్స్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎనల్ తన 2 స్వాట్స్ ని పట్టుకొని దాని లోపల నుండి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాడు. దెబ్బకి జోరో అక్కడే పడిపోతాడు అనమాట. జోరో పడిపోగానే ఎనల్ తన కాళ్లతో జోరో తలని నేలకేసి నలిపేస్తాడు. మనిషి అన్నిటికంటే ఎక్కువగా భయపడేది చావుకి, ఆ చావు నుండి దూరం చేయమని అందరూ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క మనిషి దేవుడికి నీల్ డౌన్ చేయక తప్పదు అని తన తలని ఇంకా గట్టిగా నలపడం స్టార్ట్ చేస్తుంటాడు అనమాట. జోరో రిటర్న్ లో పైకి లేవడానికి ట్రై చేస్తుంటే కూడా తన వల్ల అవ్వదు, ఎందుకంటే ఎనల్ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. వెంటనే వైపర్ తన బజుకాని అక్కడే పడేసి వెళ్లి ఎనల్ ని కాళ్ళతో పట్టుకుంటాడు అండ్ తన చెస్ట్ పైన రిజెక్ట్ డేల్ ని పెడతాడు. అది చూసి ఎనల్ వైపర్ తో, ఏంట్రా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావా అని అంటే వైపర్ ఎనల్ తో, నీకు కిరోసోకి గురించి తెలుసారా, దాన్నే ఎర్త్ లో సీ స్టోన్ అని కూడా పిలుస్తారు, ఆ సీ స్టోన్ ని నా షూటర్ కి నేను యాడ్ చేశాను, అది నీ పవర్స్ ని లాగేస్తూ ఉంటుంది అని అంటాడు. దెబ్బకి ఎనల్ కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట, ఎందుకంటే తన బాడీ నిజంగానే వీక్ అయిపోతూ ఉంటుంది. ఇదే ఛాన్స్ అని జోరో తన దగ్గర నుండి తప్పించుకుంటాడు అండ్ ఎనల్ ఏం చేయలేక మోకాల మీద పడతాడు. వైపర్ ఎక్కడ రిజెక్ట్ డైల్ ని యూజ్ చేస్తాడు అని ఎనల్ వైపర్ తో, నువ్వు ఇప్పటికే చాలా సార్లు రిజెక్ట్ డైల్ ని వాడావు, ఈసారి వాడితే ఖచ్చితంగా చచ్చిపోతావు అని చెప్తే దానికి వైపర్, నేను ఇన్ని రోజులు బ్రతుకున్నది ఈ వియర్త్ ను సొంతం చేసుకోవడానికే, నువ్వు చచ్చిపోతే వియర్త్ అనేది మాకు సొంతం అవుతుంది, దానికోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు అని వైపర్ ఎనల్ మీద రిజెక్ట్ డైల్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి ఎనల్ పని అక్కడే అయిపోతుంది. కరెక్ట్ గా అదే టైంలో వైపర్ కి ఆ షాండియన్స్ ఎల్డర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆ షాండియన్స్ ఎల్డర్ వైపర్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మన పూర్వీకులు 800 సంవత్సరాలుగా ఇక్కడున్న పోనే క్లిఫ్స్ ని కాపాడుతూ ఉన్నారు, దానికోసం ఎంతమంది ట్రై చేసినా వాళ్ళని ఓడించి తిరిగి పంపించారు, ఆ ప్రాసెస్ లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ అప్పర్ యార్డ్ అనేది మనకి ఇల్లు, ఆ ఇంట్లోనే హిస్టరీకి సంబంధించిన చాలా డార్క్ సీక్రెట్స్ దాగున్నాయి, ఈ విషయాన్ని మీ మనసులో దాచుకొని ఎప్పటికైనా షాండోరాని తిరిగి సొంతం చేసుకోవాలి అని తను వీళ్ళందరికీ చెప్పుంటాడు. ఎనల్ ని లేపేసిన తర్వాత వైపర్ ఇది గుర్తు చేసుకుంటాడు. ఇంకేం టెన్షన్ లేదు అనుకుంటున్న టైంలో ఎనల్ బాడీ కదలడం స్టార్ట్ చేస్తుంది అండ్ తన బాడీ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. వైపర్ అది చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. తను అంత కష్టపడి అదంతా చేసినా ఏం యూజ్ లేదని ఎనల్ వైపర్ ని చూసి నవ్వేసరికి వైపర్ మళ్ళీ తిరిగి లేచి నిల్చుంటాడు అండ్ ఎనల్ తో, నేను ఒక షాండియన్ వారియర్ ని, ఈ ప్లేస్ ని మా పూర్వీకులు 800 సంవత్సరాల నుండి కాపాడుతున్నారు అండ్ మా గ్రేట్ లీడర్ కారుగారా ఈ ప్లేస్ కోసం 400 సంవత్సరాలుగా వెతికాడు, ఈ రోజు ఈ ప్లేస్ మా కళ్ళ ముందు ఉంది, నిన్ను చంపి ఈ ప్లేస్ ని ఎలాగైనా తిరిగి తీసుకుంటామని అంటాడు. ఎనల్ అది చూసి, ఒకటే ట్రిక్ నా పైన 2 సార్లు పని చేయదు, ఈసారి సీ స్టోన్ నా మీద వర్క్ అవ్వదు, నువ్వు ఆ రిజెక్ట్ డైల్ ఇంపాక్ట్ ని తీసుకొని మరి ఇంతసేపు నిలబడుకొని ఉన్నావంటే గొప్ప విషయమే, కానీ నువ్వు ఎప్పటికీ నాకు సరితూగలేవని చెప్పి తన మీద థండర్ బర్డ్ అటాక్ ని చేస్తాడు. వైపర్ అక్కడికక్కడే పడిపోతాడు అండ్ వెనక నుండి జోరో అటాక్ చేద్దామని ట్రై చేస్తే జోరో మీద థండర్ బీస్ట్ అటాక్ ని యూజ్ చేస్తాడు, దాని వల్ల జోరో కూడా పడిపోతాడు. ఇంకా ప్లేస్ లో మిగిలినది నామి మాత్రమే. ఇక తనను కూడా చంపేస్తాడేమో అని నామి భయపడుతూ ఉంటే వైపర్ అంత పెద్ద అటాక్ తీసుకున్నా మళ్ళీ తిరిగి లేచి నిల్చుంటాడు. నామికి ఎనల్ కి అస్సలు అర్థం కాదు, వైపర్ అంతలా ఎందుకు ఆ ప్లేస్ కోసం పోరాడాలనుకుంటున్నాడు, నువ్వు ఎందుకోసం ఇదంతా చేస్తున్నావు అని ఎనల్ వైపర్ ని అడిగితే వైపర్ తన యాన్సిస్టర్స్ కోసం అని చెప్తాడు. యాక్చువల్లీ ఆ షాండియాకి సంబంధించిన ఎల్డర్ వైపర్ చిన్నగా ఉన్నప్పుడు మన గ్రేట్ లీడర్ కారుగారా ఈ వియర్త్ ని మళ్ళీ తిరిగి పొందడానికి ట్రై చేస్తుంది, ఇంకో రీజన్ కోసం కూడా, అదే కారుగారాకి ఒక బిగ్గెస్ట్ రిగ్రెట్ అని చెప్పుంటాడు. తన అది పూర్తిగా ఆలోచించే లోపలే తన మీద ఎనల్ మళ్ళీ జడ్జిమెంట్ ని ప్రయోగిస్తాడు. దెబ్బకి అక్కడ చాలా పెద్ద హోల్ ఏర్పడుతుంది అండ్ అందరూ చాలా దూరం ఎగిరిపడతారు. ఇంకక్కడ మిగిలింది నామి మాత్రమే. ఎనల్ తన వైపు చూస్తూ ఉంటే నామి నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అనుకుని, నువ్వు ఎక్కడికి వెళ్తానో నన్ను కూడా తీసుకెళ్లరా బాబు అని అంటుంది భయంగానే. సో తనని తీసుకెళ్లడానికి ఎనల్ ఒప్పుకుంటాడు. సో వాళ్ళిద్దరూ అక్కడి నుండి ముందుకెళ్తారు. కట్ చేస్తే ఇంకోవైపు కానిస్ ఏంజల్ ఐలాండ్ దగ్గరికి చేరుకుంటుంది, కానీ అక్కడ తనని స్కైపియాకి సంబంధించిన పోలీస్ వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు ఎనల్ నామిని ఒక ప్లేస్ కి తీసుకెళ్తూ ఉంటాడు. నామి ఏమో తనతో పాటు వేవర్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. దాన్ని ఎనల్ చూసి, ఇంతకీ దాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నావు, దాంతో మనకి అవసరం ఉండదు, ఒకవేళ నీకు కావాలంటే పర్లేదు తీసుకొని రా అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు కొంచెం ముందుకు వెళ్లేసరికి నామి ఒక వస్తువును చూసి ఆశ్చర్యపోతుంది. తను ఆశ్చర్యపోవడం చూసి ఎనల్, అవును నువ్వు ఆశ్చర్యపోవడంలో తప్పేమీ లేదు, ఈ షిప్
షిప్పుని కంట్రోల్ చేయగలిగేది నేను ఒక్కని మాత్రమే. ఇది ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది. నా ఎలక్ట్రిసిటీని మెకానికల్ ఎనర్జీలా మార్చడానికి ఒక మినరల్ కావాల్సి వచ్చింది. ఆ మినరలే గోల్డ్. అండ్ ఆ గోల్డ్ నాకు ఈ ఐలాండ్ లో మాత్రమే దొరికింది. ఈ షిప్పును తయారు చేయడానికి ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పి ఆ షిప్ గురించి చెప్తాడు. అండ్ దాని పేరు ఆర్క్ మ్యాగ్జిమ్ అనమాట. అది ఎనల్ అనుకుంటున్న ఫెయిరీ వియర్త్ కి తనని తీసుకెళ్తుంది అని తను నమ్ముతూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు షాండోరా సిటీ దగ్గర స్నేక్ లోపల ఉన్న లూఫీ అండ్ ఐసా దాని మౌత్ పార్ట్ దగ్గరికి చేరుకొని మొత్తానికి బయటకు వస్తారు. లూఫీ ఏమో మొత్తానికి బయట వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ వెంటనే అక్కడే పడి ఉన్న జోరో వాళ్ళని చూసి వీళ్ళని ఇలా చేసింది ఎవరు అని కోప్పడతాడు. అప్పుడు ఐసా లూఫీకి ఇది చేయగలిగింది ఒక్కరు మాత్రమే, అది ఎనల్. మనం ఆ స్నేక్ లో ఉన్నప్పుడు దాని లోపల ఉండడం వల్ల నా మంత్ర పని చేయలేదు. సో ఇక్కడ ఏం జరిగిందో నాకు అసలు తెలియలేదు అని చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రాబిన్ లేస్తుందన్నమాట. రాబిన్ లేచి లూఫీతో వాడు మన నావిగేటర్ ని తీసుకెళ్లాడు అని చెప్తుంది. ఎక్కడికి అని లూఫీ అడిగితే దానికి రాబిన్ ఎక్కడికి తీసుకెళ్లాడో నాకు తెలీదు, కానీ వాడి స్కై ఐలాండ్ ని డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్లి ఆపకపోతే వాడు మొత్తాన్ని నాశనం చేస్తాడు. కానీ వాడొక గోల్డెన్ బెల్ గురించి వెతుకుతున్నాడు. నువ్వు దాని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాడు నీకు దొరుకుతాడు అని చెప్తుంది. వెంటనే ఐసాకి తన మంత్ర హెల్ప్ వల్ల 2 వాయిసెస్ వినిపిస్తాయి. ఒకటి నామిది అండ్ ఇంకోటి ఎనల్ది. సో లూఫీ తనని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లమని చెప్తాడు. ఎనల్ ఏమో నామిని తన సింహాసనం దగ్గరికి తీసుకెళ్లి తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. నామికేమో ఒక పక్క మండిపోతూ ఉంటుంది. కానీ తను వినడం తప్ప ఏం చేయలేదు. ఎందుకంటే తన ఎనల్తో తిరిగి ఫైట్ చేయలేదు. అండ్ ఒకవేళ తప్పించుకోవడానికి ట్రై చేసినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు కాబట్టి. ఇంకో పక్క ఏంజల్ ఐలాండ్ దగ్గర కానిస్ ని ఎంతమంది పోలీసర్స్ ఆపడానికి ట్రై చేసినా తన వేవర్ తో అందరినీ గుద్దుకుంటూ ఏంజల్ ఐలాండ్ లో ఎంటర్ అవుతుంది. అక్కడున్న జనాలు కానిస్ ని చూడగానే నువ్వు మా దగ్గర నుండి వెళ్ళిపో, నువ్వు మాతో పాటు ఉంటే ఖచ్చితంగా ఎనల్ మమ్మల్ని చంపేస్తాడు, మేం కూడా నీ వల్ల గాడ్స్ జడ్జిమెంట్ కి గురవ్వాల్సి వస్తుంది అని అందరూ తనని తిట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మాట వినట్లేదని కానిస్ బజూకాని బయటకు తీస్తుంది. అండ్ అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు కానిస్ గాడ్ ఎనల్ ఈ కంట్రీని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఒకవేళ గనక మనం ఇక్కడే ఉంటే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలం, వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్తే అక్కడున్న జనాలందరూ గాడ్ ఎనల్ ని తన అలా మాట్లాడింది అని తన మీద రాళ్లు వేయడం స్టార్ట్ చేస్తారు. అవి తనకి తగిలినప్పటికీ తను కదలకుండా అక్కడే ఉంటుంది. ఈ జనాలు తన మాట వినరు అని తన బజూకాని పక్కన పడేసి గాడ్ ఎనల్ అసలైన దేవుడు కాదు అని గట్టిగా అరుస్తుంది. తను గాడ్స్ కి అగేన్స్ట్ గా మాట్లాడింది కాబట్టి తన మీద గాడ్స్ జడ్జిమెంట్ పడుతుందని పోలీసులతో సహా అందరూ దూరం పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. తను అక్కడే ఉంటుంది కానీ ఎంతసేపటికి తన మీద గాడ్స్ పనిష్మెంట్ వర్క్ అవ్వదు. ఆ తర్వాత కానిస్ అందరితో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని మీకు చెప్పే తీరుతాను. గాడ్స్ మిలిటియాలో ఉండే 650 మెంబర్స్ అందరూ చనిపోయారు అండ్ స్కైపియా ఖచ్చితంగా డెస్ట్రాయ్ చేయబడుతుంది. మా నాన్నతో పాటు చాలా మంది ప్రాణాలు ఆల్రెడీ పోయాయి, వీళ్ళందరినీ చంపింది ఎనలే అని చెప్తుంది. ఆ మాటలు విని గాడ్స్ మిలిషియాలో ఉన్న ఫాలోయర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు 6 years గా తిరిగి వస్తారని ఎదురు చూసి వాళ్ళు చెడిపోయారని తెలుసుకొని చాలా బాధపడతారు. వాళ్ళలో చాలా మందికి భయంతో ఏం చేయాలో కూడా అర్థం కాదు. కొంతమంది కోనిస్తో మనకు ఆ బ్లూ సీలో ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియదు, మనం ఇక్కడి నుండి వెళ్ళలేం, మేబీ దేవుడు మళ్ళీ తన మైండ్ ని మార్చుకుంటాడేమో, మనం బ్రతికిపోతామేమో అని అంటారు. దానికి కోనిస్ కోపంగా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను వినండి, ఎనల్ చాలా పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ అంతే క్రూరమైన వాడు. ఇక్కడ మిరాకిల్స్ లాంటివి జరగవు. ఈ కంట్రీకి ఇప్పుడు ఎటువంటి దేవుడు లేడు. సో మీరు ప్రార్థించి లాభం లేదు. మీరు గనుక బ్రతకాలి అనుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతామని చెప్తుంది. అండ్ అందరినీ క్లౌడ్ ఎండ్ దగ్గరికి రమ్మని చెప్తుంది. ఎందుకంటే స్కైపియా నుండి బయటికి వెళ్ళాలి అంటే బ్లూ సీలోకి వెళ్ళాలి అంటే క్లౌడ్ ఎండ్ కి వెళ్ళడం మాత్రమే దారనమాట. కోనిస్ మాటలు విని చాలా మంది క్లౌడ్ ఎండ్ వైపు బయలుదేరతారు. కానీ చాలా మంది తన మాటలు నమ్మలేక అక్కడే ఉండిపోతారనమాట. ఎందుకంటే అక్కడున్న చాలా మంది ఫ్యామిలీస్ లో వాళ్ళ హస్బెండ్స్ అండ్ బ్రదర్స్ గాడ్స్ మిలిటియాలో పనిచేసిన వాళ్ళే. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆరాధిస్తూ అక్కడే ఉండిపోయి ఉంటారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్స్ కి లీడర్ అక్కడున్న జనాలతో ఈ గాడ్స్ యొక్క మిలిషియా ఎక్కడుందో నాకు బాగా తెలుసు, నేను వాళ్ళని తీసుకొని వస్తాను, వాళ్ళని కలుసుకోవడానికి మీరు క్లౌడ్ ఎండ్ దగ్గరికి వెళ్ళండి అని ఫ్యామిలీస్ ని అక్కడ నుండి పంపించేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్స్ కి లీడర్ బిరుకా అలా లాస్ట్ మినిట్ లో కోనిస్ కి హెల్ప్ చేయడం తను నమ్మలేకపోతుంది. అప్పుడు బిరుకా చెప్తాడనమాట, 6 years బ్యాక్ ఈ కంట్రీలో ఒక ఐలాండ్ మొత్తానికే కనిపించకుండా మాయమైపోయింది. ఎనల్ పుట్టింది ఆ ఐలాండ్ లోనే. తను 6 years బ్యాక్ స్కైపియా కంట్రీకి గాడ్ గా మారిన టైంలో తను పుట్టిన తన ల్యాండ్ నే కంప్లీట్ గా అరెస్ట్ చేసి పారేశాడు. తనతో రిటర్న్ లో చాలా మంది ఫైట్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఒక్కడు కూడా మిగలలేదు. మేము గాడ్స్ మిలిటరీలో ఉండి ఎనల్ కి సేవ చేసింది ఈ ఐలాండ్ లో ఉన్న జనాల్ని కాపాడడానికి మాత్రమే. కానీ వాడిప్పుడు ఈ పవర్స్ ని ఈ ఐలాండ్ లో ఉన్న వాళ్ళని చంపడానికి యూజ్ చేస్తున్నాడు. ఇంకా మాకు ఆ రాక్షసుడి కింద పనిచేసే అవసరం లేదు. ఇక్కడున్న వాళ్ళందరినీ నేను క్లౌడ్ ఎండ్ కి తీసుకెళ్తాను, నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయని చెప్తాడు. కానిస్ తన మాటలు విని చాలా హ్యాపీగా ఉసోప్ అండ్ సాంజీ కోసం గోయింగ్ మేరీ షిప్ దగ్గరికి బయలుదేరుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ నామిని సేవ్ చేయడానికి గాన్ఫాల్ యొక్క బర్డ్ తో పాటు చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్తాడు. దూరం నుండే లూఫీ రావడాన్ని సెన్స్ చేసిన ఎనల్ లూఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ మొత్తానికి లూఫీ అండ్ ఎనల్ ఎదురవుతారు. నామి లూఫీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లూఫీ
ఎనల్తో నా ఫ్రెండ్స్ ని ఏం చేసావురా అని అంటే దానికి ఎనల్ ఎవడరా నువ్వు చెత్తలాగా ఉన్నావు, నేను దేవుణ్ణి, నాకు రెస్పెక్ట్ చేయడం నీకు రాదా అని అంటే దానికి లూఫీ దేవుడికైతే రెస్పెక్ట్ ఇయ్యొచ్చురా, కానీ నువ్వు చూడ్డానికి దేవుళ్ళ లేవని డైరెక్ట్ గా ఎనల్ తోనే అంటాడు. పాపం లూఫీ ఏదో ఒకటి వాగేస్తే ఎనల్ తనని ఏమైనా చేస్తాడేమో అని నామి లూఫీతో లూఫీ జాగ్రత్తగా ఉండు అని అరుస్తుంది. అది విని ఎనల్ కోపంగా నామి వైపు చూసి సైలెంట్ అయ్యి తన మంత్ర వల్ల ఏంజల్ ఐలాండ్ లో ఉండేవాళ్ళు ఐలాండ్ వదిలేసి దూరంగా వెళ్తున్నారనే విషయం తెలుసుకుంటాడు. తను దాని గురించి ఆలోచిస్తూ ఉంటే లూఫీ ఎనల్ తో రే హౌలే ఇక్కడ చూడరా, నువ్వు చూడ్డానికి దేవుళ్ళ కనిపించట్లేదరా అని మళ్ళీ అరుస్తాడు. ఆ తర్వాత లూఫీ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి ఎనల్ మీద అటాక్ చేయడానికి వస్తుంటే ఎనల్ గాడ్స్ జడ్జ్మెంట్ ని డైరెక్ట్ గా లూఫీ మీద ప్రయోగిస్తాడు. లిటరల్ గా తన పవర్ వల్ల గోడలో ఒక పెద్ద బొక్కే పడిపోతుంది. అది చూసి నామి షాక్ అయిపోతుంది అనమాట. షాక్ అయింది లూఫీకి ఏమన్నా అయిందని కాదు, లూఫీ అంత పెద్ద ఎలక్ట్రిక్ షాక్ తీసుకున్నా తనకి ఏమీ జరగలేదు అని. నామి కన్ఫ్యూజన్ లో ఉంటుంది, ఇంతకీ తన మీద అటాక్ పడిందా లేకపోతే తప్పించుకున్నాడా అని. సో ఎనల్ లూఫీ మీద ఇంకా పవర్ఫుల్ అటాక్ ని యూజ్ చేస్తాడు 60 మిలియన్ వోల్ట్స్ తో. అది డైరెక్ట్ గా లూఫీనే తాకుతుంది, కానీ లూఫీకి చిన్న స్క్రాచ్ కూడా పడదు. అది ఎనల్ చూసి వీడెవడో కొంచెం పవర్ఫుల్ గానే ఉన్నట్టున్నాడు అని ఈసారి డైరెక్ట్ గా వెళ్లి ముట్టుకొని 100 మిలియన్ వోల్ట్స్ ని తన మీద యూజ్ చేస్తాడు. మళ్ళీ తనకేం అవ్వదు. లూఫీ ఎనల్ ని ఎందుకురా నన్ను విసిగిస్తున్నావు అని గుద్దితే ఎనల్ చాలా దూరం వెనక్కి వస్తాడు. లూఫీ ఎనల్ ని టచ్ చేయగానే అక్కడున్న వాళ్ళందరూ నోర్లు బయట పెట్టేస్తారు. ఐసా అండ్ నామి వాళ్ళు మాత్రమే కాదు, ఎనల్ కూడా. లిటరల్ గా ఎనల్ నోట్లోకి టైటానిక్ షిప్ వెళ్ళిపోవచ్చు, అంత పెద్దగా నోరు తెరుస్తారనమాట. ఎందుకంటే ఎనల్ ని ముట్టుకోగలిగేవాడే ఆ ప్రపంచంలో లేడు. కానీ లూఫీ రబ్బర్ అవడం వల్ల తనలో నుండి ఎలక్ట్రిసిటీ పాస్ కాదు. అండ్ ఎనల్ దరిద్రం ఏంటంటే లూఫీ ఎనల్ కి నేచురల్ ఎనిమి. అంటే మీకు క్రొకడైల్ గుర్తుంటే తనకు కూడా సేమ్ లాజియా టైప్ డెవిల్ ఫుడ్ పవర్స్. తనని సాలిడ్ గా ముట్టుకోవాలి అంటే ఐదర్ సీ స్టోన్ ని వాడాలి, లేకపోతే తన పవర్ కి ఆపోజిట్ ఎలిమెంట్ ని వాడాలి. జస్ట్ లైక్ శాండ్ కి ఆపోజిట్ గా వాటర్. దానికి అనుగుణంగానే లూఫీ తన బ్లడ్ లో ఉన్న వాటర్ తో క్రొకడైల్ ని కొట్టగలిగాడు. ఇక్కడ ఎనల్ పరిస్థితి కూడా అదే అనమాట. ఎలక్ట్రిసిటీకి నేచురల్ ఎనిమి రబ్బరే. సో ఎనల్ ని టచ్ చేయగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే వాడు లూఫీ మాత్రమే. పాపం ఎనల్ పుట్టిన టైం బాలేదనుకుంటా, దొరికి మన రబ్బరోడ్ చేతికి దొరికాడు. ఆ తర్వాత లూఫీ ఎనల్ ని తుక్కు కింద కొడతాడు. లిటరల్ గా కుక్కను కొడతాడు అనమాట. రిటర్న్ లో ఎనల్ ఏం చేయలేకపోతుంటాడు. సో కాసేపటికి లూఫీ తన నేచురల్ ఎనిమి అని ఎనల్ అర్థం చేసుకుంటాడు. సో తనతో ఎలక్ట్రిసిటీతో ఫైట్ చేసి వేస్ట్ అని తన దగ్గర ఉన్న గోల్డ్ తో చేసిన ట్రైడెంట్ తో లూఫీతో ఫైట్ చేస్తాడు. ఎనల్ లూఫీ యొక్క మూమెంట్స్ ని తన మంత్ర యూజ్ చేసి పసిగట్టగలుగుతాడు కాబట్టి ఫైట్ లో మళ్ళీ ఎనలే డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ తను లూఫీని ఎంత కొట్టినా లూఫీ రబ్బర్ అవడం వల్ల తన మీద ఇంపాక్ట్ అంతగా ఉండదు. సో ఎనల్ తన ఎలక్ట్రిసిటీని ఆ గోల్డ్ రాడ్ లోకి పంపించి దాని షేప్ ని చేంజ్ చేసి ఒక ట్రైడెంట్ లా మారుస్తాడు. షార్ప్ థింగ్స్ వల్ల లూఫీకి డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో లూఫీని ఆ ట్రైడెంట్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ ఆ ట్రైడెంట్ ని పట్టుకుంటే అది చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దాని లోపల నుండి ఎలక్ట్రిసిటీ పాస్ అయి ఉంటుంది కాబట్టి లూఫీ తన లెగ్ ని స్ట్రెచ్ చేసి ఎనల్ ని షిప్ లోకి తొక్కేస్తాడు. ఎనల్ మళ్ళీ లేచేసరికి తన మీద గోము గన్ అటాక్ ని యూజ్ చేస్తాడు. ఎనల్ తన మూమెంట్స్ ని ప్రిడిక్ట్ చేయగలుగుతాడు కాబట్టి లూఫీ చేతుల్ని పట్టేసుకొని తనని షిప్ ఫ్లోర్ కి చాలా గట్టిగా కొడతాడు. ఆ తర్వాత తన ప్లాన్ కి లేట్ అవుతోంది అని చెప్పి ఎనల్ వెళ్లి తన పవర్ తో షిప్ ని స్టార్ట్ చేస్తాడు. వెంటనే ఆ బోట్ కదలడం స్టార్ట్ చేస్తుంది. నామి ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ ఆ షిప్ పైకి ఎగరేసిన తర్వాత లూఫీ గనక ఎనల్ ని ఓడిస్తే ఆ షిప్ వాళ్ళతో పాటు కింద పడి మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. సో ఏం చేద్దాం లూఫీ అని తన లూఫీని గట్టిగా అడిగేసరికి లూఫీ నామితో తన హ్యాట్ ని నామి దగ్గరికి ఇచ్చి కాసేపు మాట్లాడడం ఆపే నామి, నువ్వు ఫ్యూచర్ పైరెట్ కింగ్ యొక్క ఫ్రెండ్ వి, ఊరికే టెన్షన్ పడకు అని చెప్తాడు. లూఫీ చెప్పింది విని ఎనల్ లూఫీతో పైరెట్ కింగ్ తను ఏ కంట్రీని రూల్ చేస్తాడు అని అడిగితే దానికి లూఫీ కింగ్ ఆఫ్ సీస్ ని పైరెట్ కింగ్ అంటారు అని చెప్తాడు. దానికి ఎనల్ ఈ పైరెట్ కింగ్ అనే మాట కూడా బాగున్నట్టుందే, కానీ అంతకంటే ముందు ఆకాశంలో ఈ పనిని ముగించుకుందాం అని అంటాడు. ఆ షిప్ ని స్టార్ట్ చేయడం వల్ల అది మెల్లగా గాల్లోకి ఎగరడం స్టార్ట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు బ్లాక్ క్లౌడ్స్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. మెల్లగా స్కైపియాలో ఉండే స్కై అంతా బ్లాక్ గా మారిపోతూ ఉంటుంది. ఎనల్ ఆ బ్లాక్ క్లౌడ్స్ ని చూపించి వీటిని థండర్ క్లౌడ్స్ అంటారు, ఇవి నా ఎనర్జీని యూజ్ చేసుకొని పనిచేస్తాయి, దీన్ని నేను డెత్ పియా అని పిలుస్తాను. ఈ బ్లాక్ క్లౌడ్స్ లోపల స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ కరెంట్స్ ఉంటాయి. ఆ క్లౌడ్స్ అనేటివి చాలా థిక్ గా ఉన్నాయి కాబట్టి అవి బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి. ఒకసారి కనుక ఈ క్లౌడ్స్ అన్ని చోట్ల వ్యాపించేస్తే ఈ క్లౌడ్స్ లో నుండి వచ్చే లైటింగ్ నేను రిలీజ్ చేసే అటాక్ కంటే 10 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్తాడు. మీకు ఒక డెమాన్స్ట్రేషన్ చూపిస్తా అని ఏంజల్ ఐలాండ్ లో ఒక బిల్డింగ్ మీద ఒక పెద్ద ఎలక్ట్రికల్ అటాక్ చేస్తాడు. ఆ సౌండ్ స్కైపియా మొత్తం వినిపిస్తుంది. కానిస్ కి కూడా ఆ సౌండ్ వినిపించి మనసులో బాధపడుతూ సాంజీ అండ్ ఉసోప్ కోసం వేవర్ లో వాళ్ళ వైపే వస్తూ ఉంటుంది. ఇంకో పక్క లూఫీకి ఎనల్ చేసే చూసి కోపం వచ్చి ఈ సిటిజన్స్ ఏం తప్పు చేయలేదు, నువ్వు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కటి లాగేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే దానికి ఎనల్ అవును, వాళ్ళ జీవితాలు, ఆ భూమి అండ్ ఈ ఆకాశం నేను జాలి చూపించడం వల్లే నడుస్తున్నాయి, అవే కాదు నువ్వు కూడా నా జాలి వల్లే బ్రతికే ఉన్నావని లూఫీ మీద అటాక్ చేస్తాడు. అసలు పార్టీ అంటే ఏంటో చూపిస్తానని ఎనల్ లూఫీ మీద ట్రైడెంట్ తో అటాక్
చేస్తూ ఉంటే లూఫీ తన బేర్ బాడీతో ఆపుతూ ఉంటాడు. అది చాలా వేడిగా ఉండడం వల్ల లూఫీకి తనతో ఫైట్ చేయడం కష్టం అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎనల్ తన మంత్ర యూజ్ చేసి లూఫీ మూమెంట్స్ ని పసిగట్టేస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్ లో లూఫీకి ఒక బ్రహ్మాండమైన ఐడియా వస్తుంది. అదేంటంటే ఏం ఆలోచించకుండా ఫైట్ చేయడం. సో దానికి గోము గోము బాకా అని పేరు పెడతాడు. జపనీస్ లో బాకా అంటే ఈడియట్ అని అర్థం అనమాట. లూఫీ ఈ టెక్నిక్ ని యూజ్ చేయడం వల్ల ఎనల్ లూఫీ మూమెంట్స్ ని పసిగట్టలేకపోతుంటాడు. అండ్ ఆ తర్వాత ఎనల్ లూఫీ దగ్గర చాలా సేపు దెబ్బలు తింటాడు అనమాట. ఎందుకంటే తన ప్రతి ఒక్క మూమెంట్ కంప్లీట్ గా ర్యాండమ్ గా ఉంటాయి. డోంట్ లెట్ దమ్ నో యువర్ నెక్స్ట్ మూవ్ అనే మీమ్ ఉంటుంది కదా. సో లూఫీ ఆ స్టైల్లో ఫైట్ చేస్తుంటాడు అనమాట. సో లూఫీ ఎనల్ ని తుక్కు తుక్కుగా కొడుతుంటాడు. అండ్ ఎనల్ పడిపోయిన తర్వాత కూడా ఆ షిప్ ఏమో అలాగే వెళ్తూ ఉంటుంది. సో ఈ గ్యాప్ లో ఎనల్ అర్థం చేసుకుంటాడు లూఫీ ఉన్నంత వరకు తన ప్లాన్స్ అనేటివి వర్కౌట్ కావు అని. సో లూఫీని నువ్వు చూస్తూ ఉండు రబ్బర్ మనిషి, నీ కళ్ళ ముందరే ఈ ఐలాండ్ అంతా డిస్ట్రాయ్ అవుతుంది అని రెచ్చగొడతాడు. లూఫీ తన మీద అటాక్ చేయడానికి వెళ్తే తన షిప్ లో ఉన్న గోల్డ్ ని తన ఎలక్ట్రిసిటీతో ఫామ్ ని చేంజ్ చేసి లూఫీ చేతికి ఒక పెద్ద బాల్ లా అంటించేస్తాడు. అది లిటరల్ గా చాలా వేడిగా ఉంటుంది. లూఫీ తట్టుకోలేకపోతుంటాడు. లూఫీ పెయిన్ లో ఉన్నప్పుడు ఎనల్ ఆ పెద్ద బాల్ ని షిప్ లో నుండి బయటికి తన్నేస్తాడు. అది చాలా వెయిట్ ఉండడం వల్ల దాంతో పాటే లూఫీ కూడా కిందకి పడిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎనల్ ఐసా మీద అండ్ గాన్ఫాల్ బర్డ్ మీద కూడా తన థండర్ అటాక్ ని యూజ్ చేస్తాడు. లూఫీని అలా చేసినందుకు నామికి చాలా కోపం వస్తుంది. సో తనని కోపంగా చూస్తే బట్ ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది. దాన్ని ఎనల్ చూసి మీరు ఇప్పుడు ఈ కంట్రీ డిస్ట్రాయ్ అవ్వడం చూసి ఏడవడం తప్ప ఏం చేయలేరని చెప్తాడు. ఆ తర్వాత నామితో ఇన్ని దారుణాలను తప్పించుకున్న తర్వాత నీకు ఫ్యూచర్ మీద గట్టి హోప్స్ ఉన్నాయనుకుంటా, అయినా నిన్న ఆ ప్లేస్ కి తీసుకెళ్లినా నాకు ఒంటరిగానే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత ట్రెజర్ ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నాను అంటే లాభం ఏంటి అని అంటే దానికి నామి నేను కావాలంటే చచ్చిపోతాను గాని నీతో మాత్రం పైకి అస్సలు రాను అని ఏడుస్తుంది. తన మాటలు విని నీకు నీ లైఫ్ అంటే వాల్యూ లేదు కదా అని తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకో పక్క కానిసేమో మొత్తానికి మళ్ళీ గోయింగ్ మేరీ షిప్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఐసా పెట్ తప్ప ఎవరు ఉండరు. యాక్చువల్లీ అక్కడ సాంజీ అండ్ ఉసోప్ రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు షిప్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే కానిస్ వచ్చే ముందు సాంజీ లేచి చూసేసరికి షిప్ లో ఎవరు ఉండరు. సో ఎనల్ షిప్ లోకి వచ్చినప్పుడు సాంజీ అండ్ ఉసోప్ ని అటాక్ చేసి నామిని తీసుకెళ్లిపోయి ఉంటాడని సాంజీ అనుకుంటాడు. అండ్ తను బయటకు వచ్చి మ్యాక్సిమ్ మీద చూసినప్పుడు తనకి నామి కనిపించి ఉంటుంది. సో సాంజీ లోపలికి వెళ్లి ఉసోప్ ని లేపి షిప్ లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోతారు. సో పైకి వెళ్ళడానికి ఉసోప్ బెల్ట్ థ్రెడ్ తో షిప్ ని క్యాప్చర్ చేసి ఉసోప్ అండ్ సాంజీ షిప్ మీదకి ఎక్కుతారు. ఎనల్ మంత్ర యూజ్ చేయగలుగుతాడని సాంజీకి తెలుసు కాబట్టి సాంజీ ఉసోప్ తో ఇద్దరు స్ప్లిట్ అవుదామని చెప్తాడు. ఎందుకంటే ఇద్దరు ఒక్కో వైపు నుండి అటాక్ చేస్తే ఇంకో వైపు నుండి నామిని సేఫ్ గా తీసుకొచ్చేయచ్చు కాబట్టి. ఉసోప్ ఏమో భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు నామిని సేవ్ చేయాలంటే మనలో ఒకరు సాక్రిఫైస్ చేయాల్సింది కదా అంటే దానికి సాంజీ అవునరా తప్పదు, నామి కోసం నేను సాక్రిఫైస్ చేయడంలో తప్పే లేదు. సో భయపడకుండా కొంచెమన్నా గట్స్ చూపించి షిప్ లోకి ఎంటర్ అవుదామని చెప్తాడు. సో వాళ్ళు ఇంకేం చేయలేక సాంజీ ఫ్రంట్ సైడ్ నుండి వెళ్తే ఉసోప్ బ్యాక్ సైడ్ నుండి వస్తాడు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు షిప్ లోకి ఎంటర్ అవుతున్న విషయం ఎనల్ కి ఆల్రెడీ తెలుసు. ఎనల్ నామితో మీ వాళ్ళు నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారనుకుంటా, వీళ్ళు కూడా పిచ్చోళ్ళలా ఉన్నారు అని చెప్పి నామి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నామి డాడ్ చేస్తూ ఉంటుంది. ఉసోప్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళడం వల్ల అక్కడ చాలా మిషన్స్ ఉండడం వల్ల తనకి ఎటువైపు వెళ్లాలో కూడా తెలియదు. తనైతే ఫ్రంట్ డెక్ దగ్గరికి చేరుకోవాలి. ఇంకో పక్క రాబిన్ తన పవర్స్ తో జోరోని చాపర్ ని ఆ ఏన్షియన్ టెంపుల్ అయిన షాండియా దగ్గర నుంచి బయటికి తీసుకొని వస్తుంది. ఇంకో పక్క ఏంజల్ ఐలాండ్ లో ప్రతి ఒక్కరు షిప్పులు ఎక్కేసి పారిపోవడానికి రెడీగా ఉంటారు. ఏంజల్ ఐలాండ్ లో మాత్రమే కాదు షాండియా విలేజ్ లో కూడా వాళ్ళ విలేజ్ ఎడ్లర్ స్కై ఐలాండ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. వారియర్స్ బలవంతులు వాళ్ళు ఎలాగోలాగా తప్పించుకొని వచ్చేస్తారు. మనమైతే ఇక్కడ నుండి బయలుదేరడం స్టార్ట్ చేయాలి అని చెప్తాడు. సో షాండియన్స్ కూడా స్కై ఐలాండ్ నుండి వెళ్లిపోవడానికి రెడీ అవుతారు. ఇంకో పక్క లూఫీ చాలా హైట్ నుండి కింద పడడం వల్ల గ్రౌండ్ లో ఇరుక్కుపోయి ఉంటాడు. కరెక్ట్ గా ఐసా కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో తన హెల్ప్ తో లూఫీ అయితే మొత్తానికి లేచి నిల్చుంటాడు. అండ్ తన చేతుకున్న పెద్ద గోల్డెన్ బాల్ ని తన నెత్తి మీద పెట్టుకొని నా చేతుకున్న బాల్ నైతే నేను తీయలేకపోతున్నాను, మనం బెల్లుండే ప్లేస్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి, ఎనల్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలను, సో షిప్ ఎక్కడుందో అక్కడికి ఫాలో అవ్వాలి అని చెప్తాడు. ఇంకో పక్క మ్యాక్సిమ్ లోపల ఎనల్ నామితో ఆడుకుంటూ ఉంటాడు. తన మీద చిన్న చిన్న ఎలక్ట్రిక్ అటాక్స్ చేస్తూ నామి ఏమో తన దగ్గర ఉన్న క్లైమ్ అటాక్ ని యూజ్ చేసి ఆ చిన్న చిన్న అటాక్స్ ని తప్పించుకుంటూ ఉంటుంది. ఎనల్ నామి ట్రిక్స్ ని చూసి నీ ట్రిక్స్ అన్ని చూడడానికి చాలా బాగున్నాయి కానీ నాకు నీతో ఆడుకోవడానికి టైం లేదు అని పూర్తిగా నామిని ఫినిష్ చేయడానికి రెడీ అయిపోతాడు. తను నామి మీద అటాక్ చేసే లోపలే తన ఫేస్ మీద ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అండ్ అది కాల్చింది ఎవరో కాదు, మహావీరుడు ఉసోప్. కొట్టేదేమో ధైర్యంగా కొట్టాడు గాని కొట్టేసిన తర్వాత భయపడతాడు పాపం. ఎనల్ ని బాంబ్ తో కొట్టేసి నన్నేం చేద్దురా అని అడుక్కుంటాడు. ఉసోప్ ఫ్రంట్ డెక్ దగ్గరికి వచ్చేసరికి తనకి సాంజీ కనిపించాడు. సాంజీ లేడంటే తన అక్కడ ఫైట్ చేసి వేస్ట్ అని వెనక డోర్ నుండి వెళ్ళిపోదామని అనుకుంటాడు గాని నామిని అక్కడే వదిలేసి వెళ్ళలేకపోతుంటాడు. ఉసోప్ మీద ఎనల్ ఎలక్ట్రిక్ అటాక్ చేస్తే ఉసోప్ తప్పించుకొని నామి వెనకాలకు వచ్చి ప్లీజ్ నన్ను సేవ్ చేయ నామి అని అడుగుతాడు. దానికి నామి ఉసోప్ కాలర్ పట్టుకొని రే నేనా నువ్వారా సేవ్ చేయాల్సిందే అని అంటుంది. ఉసోప్ కేమో నామి దగ్గర లూఫీ హ్యాట్ కనిపించేసరికి అది లూఫీ హ్యాట్ కదా అని అంటే
దానికి నామి, అవును ఇది లూఫీ హ్యాటే, కానీ తన షిప్ పై నుండి కింద పడిపోయాడు. నాకు తెలిసి ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు, ఎందుకంటే మన కింద క్లౌడ్స్ లేవు కాబట్టి తను ఖచ్చితంగా ల్యాండ్ మీద ల్యాండ్ అయి ఉంటాడు. మనమైతే ప్రస్తుతానికి స్ప్లిట్ అవుదామని చెప్పి వాళ్ళిద్దరూ ఒక్కో వైపు పరిగెడతారు. నామి ఉసోప్ తో, ఇక్కడే వేవర్ ఉంది, నేను దాంతో ఈ షిప్ పై నుండి కిందకు దూకి ఒక సాఫ్ట్ క్లౌడ్ మీద ల్యాండ్ అవుతాను, నువ్వు కొంతసేపు ఆ ఎనల్ అటెన్షన్ ని డైవర్ట్ చేయని చెప్తుంది. నామి చెప్పినట్టుగానే ఉసోప్ ఎనల్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ గాడ్ ఉసోప్ చేసేది చూడు అని ఏవేవో విచిత్రమైన మాటలు మాట్లాడుతూ గాడికి కోపం తెప్పించడం స్టార్ట్ చేస్తాడు. ఎనల్ ఉసోప్ దగ్గరికి చేరుకొని తన చేతిలో ఉన్న గోల్డెన్ రాడ్ తో ఉసోప్ ని పాపం గట్టిగా కొడతాడు. ఇంకో పక్క నామి ఏమో వేవర్ ని తీసేసుకుంటుంది. ఫాస్ట్ గా ఉసోప్ వైపు వెళ్లి తన చేతిని పట్టుకొని ఆ షిప్ లో నుండి ఎస్కేప్ అయిపోదామని అనుకుంటుంది. కానీ ఎనల్ ముందుగానే తెలిసేసుకొని తనని ఉసోప్ చేయి పట్టుకోనికుండా ఆపుతాడు. ఎనల్ ఉసోప్ మీద అండ్ నామి మీద ఒకటేసారి ఒక పెద్ద లైటింగ్ స్ట్రైక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సాంజీ అక్కడికి వచ్చేసి ఉసోప్ ని దూరంగా తన్నేస్తాడు. ఆ లైటింగ్ స్ట్రైక్ ఉసోప్ కి తగలకుండా డైరెక్ట్ గా వెళ్లి సాంజీకి తగులుతుంది. నామి అది చూస్తూ అక్కడే ఉండిపోతే ఉసోప్ తన వేవర్ యాక్సిలరేటర్ ని పెంచి ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి తప్పించుకో అని తనని షిప్ బయటికి పంపించేస్తాడు. సాంజీ అంత పెద్ద లైట్నింగ్ స్ట్రైక్ తీసుకున్నప్పటికీ మాస్ గా సిగరెట్ తాగుతూ అలానే నిల్చుంటాడు. ఆ తర్వాత ఎనల్ తో, నీ దగ్గర నుండి లైటర్ తీసుకుందాం అనుకున్నా, నువ్వేంట్రా ఎక్కడో కాలుస్తున్నావు, నీ ముఖం చూస్తే ఫ్యూచర్ లో ఓడిపోవడానికి రెడీగా ఉన్నట్టు నీ ఫేస్ కనిపిస్తోంది అని సాంజీ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. తన అలా పడిపోగానే షిప్ అంతా షేక్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే సాంజీ ఫ్రంట్ డెక్ లోకి వచ్చే ముందు షిప్ లో ఉన్న ఏవేవో పార్ట్స్ ని డెస్ట్రాయ్ చేసి ఉంటాడు. దానివల్ల ఆ షిప్ కున్న వీల్స్ స్టక్ అయిపోయి ఉంటాయి. సో షిప్ కి ఏమైందో చూడడానికి ఎనల్ బ్యాక్ సైడ్ కి వెళ్తాడు. ఉసోప్ దొరికిందే ఛాన్స్ అని సాంజీని తీసుకుని సాఫ్ట్ క్లౌడ్ మీదకి దూకేస్తాడనమాట. రివర్స్ లో వచ్చినప్పుడు ఉసోప్ ఇరుక్కుపోతాడు గాని నామి వచ్చి బయటికి లాగుతుంది. ఆ తర్వాత ఉసోప్ తో జోరో, రాబిన్ అండ్ చాపర్ గోల్డెన్ సిటీ షాండోరా రూయిన్స్ లో ఉన్నారని అండ్ ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ కిందనే ఉందని చెప్తుంది. ఎనల్ ఆ ప్లేస్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేసే లోపలే మిగతా వాళ్ళని కూడా కనిపెట్టి ఆ ఐలాండ్ నుండి తప్పించుకోవాలి అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇంకో పక్క మ్యాగజైన్ లోపల ఎనల్ మిషన్స్ కి ఏమైందో చెక్ చేస్తే అక్కడ సాంజీ తనకి దొరికినవన్నీ ఎరక్కొట్టేసి ఉంటాడు. సో షిప్ ఎగరడం కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఎనల్ అనుకుంటాడనమాట, మీరు నా షిప్ ని అంత ఈజీగా డెస్ట్రాయ్ చేయలేరు, నేను ఈ షిప్ లో చాలా బ్యాకప్ మెథడ్స్ ని ఇన్స్టాల్ చేయించాను అని అనుకుంటాడు. ఆ తర్వాత తన హోమ్ టౌన్ లో దొరికే జెడ్ డైల్స్ ని యాక్టివేట్ చేసి మళ్ళీ తన షిప్ ని రన్ అయ్యేలా చేస్తాడు. ఇంకో పక్క లూఫీ ఏమో ఆ బాల్ తో పాటు దొర్లుకుంటూ షాండియా మొత్తం తిరుగుతూ ఉంటాడు, ఎలాగోలా పైకి వెళ్ళాలి అని. తనకక్కడ రాబిన్, జోరా అండ్ చాపర్ కనిపించరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని తను అనుకుంటూ ఉంటే ఐసా లూఫీతో వాళ్ళు ఆల్రెడీ పై పోర్షన్ కి వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఎలా వెళ్ళగలిగారబ్బా అని తను ఆలోచిస్తూ ఉంటే ఐసా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నిజంగానే స్కై ఐలాండ్ ని డెస్ట్రాయ్ చేసేస్తారా అని లూఫీకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకో పక్క రాబిన్ ఏమో ఆ మ్యాక్సిమ్ షిప్ ని చూసి అయితే ఈ ఎనల్ ఆ బెల్ ని సొంతం చేసుకోవడానికి ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాడు, తనతో పాటు వెళ్లిన నామి పరిస్థితి ఏంటా అని తను ఆలోచిస్తూ ఉంటే లూఫీ ఐసాని అండ్ గాన్ఫాల్ బర్డ్ ని రాబిన్ దగ్గరే వదిలేసి తన ముందర ఉన్న బీన్ స్టాక్ ని ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వెళ్లే ముందు రాబిన్ తో, ఒకవేళ గనక నేను ఈ చెట్టుని ఎక్కితే గోల్డెన్ బెల్ దగ్గరికి చేరుకోగలుగుతానా అని అడిగితే రాబిన్ దానికి అవును, కానీ నువ్వు తొందరగా వెళ్లాల్సి వస్తుంది అని చెప్తుంది. సో లూఫీ ఏం ఆలోచించకుండా ఆ చెట్టును ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. రాబిన్ ఐసాని, మా నావిగేటర్ ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగితే దానికి ఐసా, ఆరెంజ్ హెయిర్ ఉన్న అమ్మాయా, నాకు తెలిసి తను ఇంకా షిప్ లోనే ఉంది, కానీ తన వాయిస్ నాకు వినిపించట్లేదు అని చెప్తుంది. తను అలా చెప్తుందో లేదో నామి ఉసోప్ ని అండ్ సాంజీని తన వేవర్ లో తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత లూఫీ ఎక్కడున్నాడు, మనం వెంటనే ఈ ఐలాండ్ నుండి తప్పించుకోవాలి, మనకు పెద్దగా టైం కూడా లేదు అని చెప్తే దానికి రాబిన్, మనం తనని ఇప్పుడు ఆపడానికి ఛాన్స్ లేదు, తను ఆల్రెడీ ఎనల్ కోసం బయలుదేరేశాడు అని చెప్తుంది. నామి అక్కడున్న వాళ్ళందరినీ షిప్ లోకి వెళ్ళిపోమని చెప్తుంది అండ్ తను లూఫీ కోసం బయలుదేరుతుంది. కాసేపటికి మెల్లగా స్కైపియా అంతా చీకటిగా మారిపోతూ ఉంటుంది అండ్ ఆ డార్క్ క్లౌడ్స్ ఎక్కడి వరకు కవర్ అయి ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్క చోట పెద్ద పెద్ద పిడుగులు పడ్డం స్టార్ట్ చేస్తాయి. దాని దెబ్బకి లిటరల్ గా పెద్ద పెద్ద చెట్లు అండ్ బిల్డింగ్స్ కూడా కుప్ప కూలిపోతూ ఉంటాయి. స్కైపియాలో ఉండే జనాలందరూ భయంతో బోట్స్ లో పారిపోతూ ఉంటారు అండ్ ఆ గేట్ దగ్గర నిల్చొని ఉన్న ముసలావిడ వాళ్ళందరి ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది, మీరు ఎగ్జిట్ టోల్ కట్టట్లేదు అని. సో స్కైపియా పీపుల్ లో ఒకడు ఆ ముసలావిడతో, ఓ ముసలమ్మ, నువ్వు ఫాస్ట్ గా ఇక్కడి నుండి పారిపోకపోతే నీ పని అయిపోతుంది, కంట్రీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్తాడు. కొంతమంది తప్పించుకుంటూ ఉంటారు గాని చాలా మందికి బోట్స్ దొరకపోవడం వల్ల ఆ ఏంజల్ ఐలాండ్ లో ఉన్న చాలా మంది మనుషులకి ఎలక్ట్రిక్ షాక్స్ తగిలి పిట్టల్లా రాలిపోతూ ఉంటారు. దాన్ని చూసి లూఫీ ఎలాగైనా ఎనల్ని లేపేయాలని తన చేతి కత్తుకున్న ఆ గోల్డెన్ బాల్ ని ఈడ్చుకుంటూ మరీ వెళ్తూ ఉంటాడు. నామి ఏమో ఆ చెట్టు మీద ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది కానీ తన మైండ్ లో ఒకటే డౌట్ ఉంటుంది, అదేంటంటే లూఫీ ఆ చెట్టు మీద పరిగెట్టుకుంటూ ఎంత పైకి వెళ్ళినా ఎనల్ మాత్రం షిప్ లో ఫ్లోట్ అవుతూ ఉంటాడు. తనని
అందుకోవడమే కష్టం అనుకుంటే అక్కడ పిడుగులు పడడం చూస్తుంటే ఆ కంట్రీ నుండి ఎలా తప్పించుకోవాలని నా మీకు అర్థం కాదు. కొద్దిసేపటికి ఆ ఫ్లోర్ మీద పడిపోయి ఉన్న వైపర్, గాన్ఫాల్ అండ్ జోరో కాన్షియస్నెస్ లోకి వస్తారు. వైపర్ లేచి నిల్చొని అక్కడ జరుగుతున్న డిస్ట్రక్షన్ ని చూస్తాడు. తను చేసుకున్న ప్రామిస్ గుర్తొస్తుంది, ఎలాగైనా షాండియాని తిరిగి సంపాదిస్తాను అని. అండ్ వైపర్ కి తను చిన్నగా ఉన్నప్పుడు షాండియాని ఎల్డర్ చెప్పిన కథ గుర్తొస్తుంది. ది గ్రేట్ కల్గారా వియర్త్ ని తిరిగి సొంతం చేసుకోవాలనుకున్నది ఓన్లీ షాండియన్ పీపుల్ కోసం మాత్రమే కాదు, తన జీవితంలో మిగిలిపోయిన ఒక రిగ్రెట్ కోసం కూడా. అదేంటి అంటే 400 ఏళ్ల క్రితం కల్గారాకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అండ్ తన పేరే మోంట్ బ్లాంక్ నోలాండ్. 400 ఏళ్ల పాతది జయా ఐలాండ్ లో షాండియన్స్ ఉన్న ప్లేస్ లో గోల్డ్ ఉంది అని తెలుసుకొని చాలా మంది పైరట్స్ దాన్ని సొంతం చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. అలా గోల్డ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని జాలి దయా లేకుండా ఒక షాండియన్ ట్రైబ్ వారియర్ భయంతో రిటర్న్ లో పరుగులు పెట్టించేవాడు అండ్ తన పేరే ది గ్రేట్ వారియర్ కల్గారా. అదే గ్రాండ్ లైన్ లో ఇంకోవైపు ఎన్నో డేంజరస్ సీస్ ని దాటుకొని ఎన్నో భయంకరమైన మోన్స్టర్స్ ని ఓడించే ఒక పైరెట్ ఉండేవాడు. తన పేరే మోంట్ బ్లాంక్ నోలాండ్. ఒక రోజు భారీగా వర్షం పడుతూ గట్టి గట్టి తుఫాన్లు వస్తూ ఉంటే నోలాండ్ తన డైరీని రాసుకుంటూ ఉంటాడు అండ్ ఆ డైరీనే క్రికెట్ స్ట్రా హ్యాట్స్ కి చూపిస్తాడు. సో నోలాండ్ డైరీ రాస్తూ ఉంటే తనకు ఒక బ్యూటిఫుల్ సౌండ్ వినిపిస్తుంది. అది ఒక బెల్లుది. కట్ చేస్తే ఇంకోవైపు సో మే 12 ఇయర్ 1122 లో గ్రాండ్ లైన్ లో జయ ఐలాండ్ దగ్గర అప్పటి షాండియన్ విలేజ్ లో చాలా మంది జనాలు ఒక విచిత్రమైన జబ్బుతో చనిపోతూ ఉంటారు. మనుషులు మాత్రమే కాదు, లిటరల్ గా చాలా చెట్లు కూడా చనిపోతూ ఉంటాయి. ఆ ఊరికి సంబంధించిన ప్రీస్ట్ చనిపోవడానికి రెడీగా ఉంటాడు అండ్ తను చనిపోయే ముందు ఈ ఊరి శపించబడింది, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈ షాండోరా విల్లల్లో ఉండే ప్రతి ఒక్కరూ చనిపోతారు అని చెప్తే దానికి మిగతా ట్రైబల్స్ అలా జరగకూడదు అంటే ఏం చేయాలి అని అడిగితే దానికి ఆ ప్రీస్ట్ ఈ ఊర్లో అందరికంటే అందమైన అమ్మాయిని సాక్రిఫిషియల్ ఆల్టర్ దగ్గర గ్రేట్ కాశీకి బలి ఇవ్వండి అని చెప్తాడు అండ్ వెంటనే చనిపోతాడనమాట. సో ఆ ఊర్లో అందరికంటే అందమైన అమ్మాయి మోసే తన నా నెక్స్ట్ రోజు బలి ఇయ్యాలి అని అందరూ అనుకుంటారు. అదే రోజు నైట్ ఆ ఊర్లో ఉండే సైటో అనే అబ్బాయికి అందరికీ వచ్చిన డిసీజే తన బాడీ మీద కనిపిస్తుంది. సో తను భయపడి ఊరికి దూరంగా పరిగెట్టుకుంటూ వచ్చేసి రాయితో తన స్కిన్ ని కోసేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకో పక్క మోసి వాళ్ళ ఇంట్లో తనని బలి ఇవ్వబోతున్నారని తనకు తెలిసిన తన ఊరికి మంచి జరుగుతుంది అంటే తను చనిపోవడానికి రెడీ అవుతుంది. వాళ్ళమ్మ బ్రతుకు మీద ఆశ లేకుండా అలా మాట్లాడడం చూసి చాలా బాధపడుతుంది. ఇంకో పక్క సాయితో బాధపడుతూ ఉంటే తన దగ్గరికి కల్గారా వస్తాడు. సాయితో తనని చూసి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నీలాగా బలవంతంగా తయారవ్వాలి అండ్ ఈ ఊరిని కాపాడాలి అని కోరుకునేవాడిని, కానీ ఇలా చనిపోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నోలాండ్ అండ్ తన పైరెట్స్ ఆ సౌండ్ ని వెతుక్కుంటూ జయ ఐలాండ్ లో ఎంటర్ అవుతారు అండ్ వాళ్ళకి ఎదురవగానే వాళ్ళకి పూర్తిగా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన సైతో కనిపిస్తాడు. నోలాండ్ వాళ్ళు తనని చూడగానే అది ట్రీ ఫీవర్ కి సంబంధించింది అని కనిపెట్టేస్తారు. సో నోలాండ్ ఆ ఫీవర్ కి సంబంధించిన మెడిసిన్ ని ప్రతి ఒక్కరిని తీసుకోమని చెప్తాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న సైతో వాళ్ళతో రిటర్న్ లో మాట్లాడాడు, వాళ్ళు అవుట్ సైడర్స్ అని. సో నోలాండ్ వాళ్ళు మొత్తానికి షాండియా విలేజ్ లో ఎంటర్ అవుతారు. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఎఫెక్ట్ అయింది సాయితో ఒక్కడే కాదు, జయ ఐలాండ్ లో ఉన్న చాలా వరకు ప్లాంట్స్ కూడా. వాళ్ళు విలేజ్ లో ఎంటర్ అవుతారు కానీ వాళ్ళకి ఎవరు కనిపించారు. సో ఎక్కడికి వెళ్లారో చెప్పు, ఇదంతా ఎలా మొదలైంది, ఏం జరిగింది అని సైతోని అడిగితే తను వాళ్ళకేం చెప్పకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క మోసేని సాక్రిఫైస్ చేయడానికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తనని సాక్రిఫైస్ ఆల్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. తనను ఒక బల్ల మీద పడుకోబెట్టి ఈ అమ్మాయి ప్రాణాన్ని తీసుకొని మా ఊరికున్న శాపాన్ని తీసేయమని వాళ్ళు ప్రే చేస్తూ ఉంటే ఒక పాము ఆ సాక్రిఫైజల్ ఆల్టర్ దగ్గరికి వస్తుంది అండ్ ఆ పామే గాడ్ కాశీ అన్నమాట. మోసి వాళ్ళమ్మ అంతా చూసి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. మొత్తానికి ఆ పాము మోసిని తినేయడానికి తన నోటిని చాలా పెద్దగా ఓపెన్ చేసి తినడానికి ట్రై చేస్తుంది. అంతే నోలాండ్ దాని తలని ఒకటే దెబ్బకి కట్ చేస్తాడు. ఆ ఊరి ట్రైబల్స్ అందరూ గాడ్ కాశీని చంపేశారు, అపచారం జరిగిపోయింది అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారన్నమాట. గాడ్ కాశీని ఎలాగో చంపేశారు, అమ్మాయినైతే ఖచ్చితంగా బలి ఇయ్యాలి అని అక్కడే ఉన్న ఇద్దరు ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేస్తారు. కానీ నోలాండ్ వాళ్ళని ఆపి ఎవరిని చంపాల్సిన అవసరం లేదు అని గట్టిగా అరుస్తాడు. ఆ షాండియా ట్రైబ్ కు చెందిన ప్రతి ఒక్కరు అయ్యో మా దేవుని చంపేశారే, మమ్మల్ని ఇంకా ఎవరు కాపాడలేరు, మాకింక క్షమాపణ దొరకదు అని చిత్ర విచిత్రంగా ఏడుస్తూ ఉంటారు. వెంటనే అక్కడే ఉన్న కల్గారా నోలాండ్ మీద అటాక్ చేస్తాడు. కానీ నోలాండ్ దాన్ని ఆపుతాడు. మనం అస్సలు ఇంతవరకు మాట్లాడుకోలేదు, కానీ ఎందుకు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావని నోలాండ్ కల్గారా అని అడిగితే కల్గారా ఏం మాట్లాడకుండా నోలాండ్ మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. నోలాండ్ తో ఈక్వల్ గా కల్గారా ఫైట్ చేయడం చూసి నోలాండ్ తో పాటు వచ్చిన పైరెట్స్ అందరూ ఆశ్చర్యపోతుంటారు. కల్గారా తన కత్తిని మోసి ముందేసి ఆ కత్తితో నీ ప్రాణాన్ని తీసుకొని ఈ ఊరిని కాపాడతావా లేకపోతే మమ్మల్ని అందరినీ మళ్ళీ మోసం చేస్తావా అని అంటే మోసి ఆ కత్తితో తన ప్రాణాన్ని నిజంగానే తీసుకోవడానికి రెడీ అవుతుంది. అది చూసి నోలాండ్ వెనక్కి తిరిగి ఆ కత్తిని తన చేతిలో నుండి కొట్టి అలా చేయొద్దని చెప్పాను కదా అని కోపంగా అరిస్తే వెనక నుండి కల్గారా తన స్పియర్ ని నోలాండ్ షోల్డర్ లో గుచ్చేస్తాడు. అండ్ బయటున్న షాండియన్స్ అందరూ తన పైరెట్స్ పీకల మీద కత్తులు పెట్టి వాళ్ళని కూడా చంపడానికి రెడీ అయిపోతారు. కల్గారా నోలాండ్ తో మా దేవుణ్ణి చంపినందుకు మీకు క్షమాపణ లేదు, మేం మా రక్తాన్ని ఇచ్చి మా దేవునికి క్షమాపణ కోరుకుంటూ ఉంటే దాన్ని మీరు పాడు చేశారు, మిమ్మల్ని అందరినీ సాక్రిఫైస్ గా మారుస్తాం
మారుస్తాను అని అంటే దానికి నోలాండ్ ఇలాంటి పద్ధతుల్ని ఇంకా పాటిస్తున్నారంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి నేను ఎప్పుడూ ఒప్పుకోను. నేను ఒక హర్బలిస్ట్ ని. మనుషుల్ని కాపాడడానికి ఎవరు బలియ్యరు. దేవుడి పేరు చెప్పి ఇలా మనుషుల ప్రాణాలను తీయడం మూర్ఖత్వం. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ ఊరికి పట్టిన సిన్స్ ని నేను క్లియర్ చేస్తాను. మీరు ఆ అమ్మాయిని చంపి ఏదైతే సాధించాలనుకుంటున్నారో నేను అది చంపకుండానే సాధిస్తాను అని చెప్తాడు. తను అలా చెప్పేసరికి ఆ ట్రైబల్స్ నమ్మలేకపోతారు. ఎందుకంటే బేసిక్ గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి ఒక మనిషి వాళ్ళ డిసీజెస్ క్యూర్ చేయగలుగుతాడు అంటే వాళ్ళు నమ్మలేకపోతుంటారు. కల్గారా నోలాండ్ తో నువ్వు చెప్పేది నేను వినను, మీరైతే ఖచ్చితంగా చావబోతున్నారు అంటే ఆ ఊరి యొక్క ఎల్డర్ కల్గారాని ఆపి తన ఫ్రెండ్స్ ని ఒక కేజ్ లో బంధించండి అండ్ తనకి రేపటి సూర్యాస్తమయం వరకు టైం ఇస్తాను, ఖచ్చితంగా ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయని చెప్తాడు. సో నోలాండ్ పైరేట్స్ ని అండ్ సాక్రిఫైస్ చేయాలనుకుంటున్న అమ్మాయిని ఇద్దరిని కేజెస్ లో బంధిస్తారు. అండ్ నోలాండ్ ఏమో చెప్పినట్టుగానే ఆ డిసీజ్ కి క్యూర్ ని తీసుకొని రావడానికి ఫారెస్ట్ లోకి బయలుదేరతాడు. ఆ కేజ్ లో ఉన్న పైరేట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. మాకు ఫుడ్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని. కానీ కూల్ గా కూర్చొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ నోలాండ్ మీద నమ్మకం, తను చెప్పింది చేస్తాడు అని. వీళ్ళకున్న నమ్మకాన్ని చూసి మోసిన్ నమ్మలేకపోతుంది. ఇంకో పక్క షాండియా విలేజ్ లో మీటింగ్ పెట్టుకుంటారు. ఆ వారియర్స్ వాళ్ళ ఎల్డర్ తో మాట్లాడుతూ కల్గారా ఆ మనిషిని చంపేసి ఉండాలి, మీరెందుకని వదిలేశారు, ఇలా చేస్తే దేవుడికి ఎంత కోపం వస్తుందో ఆలోచించండి అంటే ఆ ముసలాయన మన ఊరు నాశనం అయిపోవడానికి రెడీగా ఉంది, మనం ఇంకా ఒక్కరోజు ఆగితే దాని వల్ల వచ్చే సమస్య ఏమీ లేదు, సో రేపు సన్సెట్ వరకు ఆగుదామని చెప్తాడు. కల్గారా ఏమో ఎల్డర్ తో మీరేమైనా చెప్పండి, వాడి మీద నిఘా ఖచ్చితంగా పెట్టాలి, వాడు ఏదైనా తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా చంపేస్తాను అని అంటే ఎల్డర్ కల్గారాని నోలాండ్ దగ్గరికి వెళ్ళమంటాడు. కల్గారా బయటకు వచ్చేసరికి తనకి అక్కడ సైతో కనిపిస్తాడు. తనను చూసి కల్గారా నువ్వు నిలబడగలుగుతున్నావా అని అంటే దానికి సైతో నన్ను ఆ మనిషి క్యూర్ చేసేశాడు, ఇంతకీ ఆ మనిషి ఎవరు అని అడిగితే కల్గారాకి అదంతా నమ్మబుద్ధి కాదు. ఇంకో పక్క నోలాండ్ వాళ్ళ డిసీజ్ ని క్యూర్ చేయడానికి కావాల్సిన ప్లాంట్ ని కనిపెట్టేసి ఉంటాడు. దాని పేరు ట్రీ ఆఫ్ కోవాలిన్ అనమాట. కాసేపటికి అక్కడ మార్నింగ్ అవుతుంది అండ్ సడన్ గా అక్కడ ఒక పెద్ద ఎర్త్ క్వేక్ వస్తుందన్నమాట. ఆ ఊర్లో ఉన్న జనాలు అండ్ కేజెస్ లో ఉన్న పైరేట్స్ అందరూ పానిక్ అయిపోతారు ఏదో జరుగుతోంది అని. ఆ ఊర్లో ఉన్న జనాలు మాత్రం నోలాండ్ వాళ్ళ దేవుణ్ణి చంపడం వల్లే ఆ ఎర్త్ క్వేక్ వచ్చిందని అనుకుంటూ ఉంటారు. కల్గారా నోలాండ్ ఏదో ఒకటి చేసి ఉంటాడు, అందుకే ఎర్త్ క్వేక్ వచ్చింది, తనను చంపేద్దామని ఫాస్ట్ గా తన వైపు వెళ్తాడు. అక్కడ చూస్తే ఎర్త్ క్వేక్ రావడం వల్ల అక్కడున్న ఎర్త్ రెండుటిగా చీలిపోయి ఆ రెండు ప్లాటెస్ కి మధ్యలో నోలాండ్ ఇరుక్కుపోయి ఉంటాడు. తన ఆ సిచ్యువేషన్ లో చూసి కల్గారా నీకు తగిన శాస్త్రే జరిగింది, మా దేవుని చంపడం వల్లే నీకు ఇలా జరిగింది అని నవ్వుతూ ఉంటాడు. వాళ్ళు ప్రతిదానికి దేవుని ఎందుకు కారణంగా చూపిస్తారో నోలాండ్ కి అర్థం కాదు. సో తన కల్గారాని తనను బయటికి తీస్తే వాళ్ళ జనాల్ని కాపాడుతాను అని అడుగుతాడు. కానీ కల్గారా మాత్రం ఒప్పుకోడనమాట. నువ్వు నీ పైరెట్స్ ఖచ్చితంగా చనిపోక తప్పదు అని. ఆ ప్లాటు కదులుతూ ఉండడం వల్ల నోలాండ్ మధ్యలో స్క్వీజ్ అయిపోతూ చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటాడు. కానీ కల్గారా అది చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు. అంత ప్రెజర్ నీ పైన పడుతున్నా నువ్వు ఎలా బ్రతుకున్నావో నాకు అర్థం కావట్లేదు, నువ్వు మా దేవుని చంపావు, నీకు తగిన శాస్తి జరిగింది, సన్సెట్ కి ఇంకా కాసేపు టైం మాత్రమే ఉంది, నువ్వు మీ వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు అని అంటాడు. కరెక్ట్ గా మధ్యాహ్నం టైం అవుతుంది. షాండియన్స్ ఇప్పటిదాకా నోలాండ్ రాలేదు అంటే ఖచ్చితంగా వాడు ప్రామిస్ ని నిలబెట్టుకోలేడు. సో ఈ పైరెట్స్ ని చంపేస్తామని వాళ్ళు కేజెస్ వైపు వెళ్లడం స్టార్ట్ చేస్తారు. కానీ సైటో ఆ కేజ్ ముందు కూర్చొని నోలాండ్ మాట మీద నిలబడతాడు. మనమిచ్చిన మాట ప్రకారం మనం సన్సెట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే అని సైటో వాళ్ళందరినీ ఆపుతాడు. ఇంకో పక్కేమో తన బాడీని ఆ ల్యాండ్ కంప్లీట్ గా క్రష్ చేసేస్తూ ఉంటుంది. కానీ కల్గారా అలానే చూసుకొని ఉంటాడు. మొత్తానికి ఈవినింగ్ అవుతుంది. నోలాండ్ యొక్క పైరెట్స్ ఏమో భయంతో వాళ్ళ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని భయపడుతూ ఉంటారు. నోలాండ్ కల్గారాతో మీరింతకీ దేని చూసి భయపడుతున్నారు, ఊరికే అమాయకమైన మనుషుల ప్రాణాలు తీసుకుంటున్నారు, మీకు సాక్రిఫైసెస్ చేయడం అంటే ఇష్టం కదా, మనుషుల్ని చంపి మీలో మీరే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, అందుకనే కదా ఈ సాక్రిఫైసెస్ అన్ని చేస్తున్నారు అంటే కల్గారాకి కోపం వచ్చి తనని ముఖం మీద తన్ని నీకింతకీ మా గురించి ఏం తెలుసు, మేము కొన్ని వందల సంవత్సరాల నుండి ఇలాగే బ్రతుకుతున్నామని అంటే దానికి నోలాండ్ కొన్ని వందల సంవత్సరాల నుండి ఇదే చేస్తే ఇది కరెక్ట్ అయిపోతుందా, పాపం ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలనుకున్నావు, మనసు లేని ఒక మృగాని నువ్వు అని నోలాండ్ కల్గారాతో అంటే అప్పుడు కల్గారా చెప్తాడు సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయింది నా కూతురునే అని. ఆ మాట విని నోలాండ్ నమ్మలేకపోతాడనమాట. కల్గారా నోలాండ్ తో మా ఊరి యొక్క ప్రీస్ట్ ఏం చెప్తే మేము అది తూచా తప్పకుండా పాటించక తప్పదు, అదే ఈ ల్యాండ్ లో ఉన్న రూల్, దేవుడు నా కూతుర్ని కోరుకుంటున్నాడు అంటే నేను తనని చంపక తప్పదు అని అంటాడు. ఇంకో పక్క సన్సెట్ అయిపోతుంది అని చెప్పి వీళ్ళేమో మళ్ళీ సాక్రిఫైస్ కి రెడీ అయిపోతారు. మోసీని మళ్ళీ సాక్రిఫైజల్ ఆర్డర్ దగ్గరికి తీసుకెళ్తారు. తనతో పాటు మిగతా పైరేట్స్ ని కూడా అక్కడే కాల్ చేయాలని అక్కడ పూర్తిగా కట్లు పేర్చేసి ఉంటారు. ఇంకో పక్క నోలాండ్ అండ్ కల్గారా ఉన్న చోటికి ఇంకో పెద్ద స్నేక్ వస్తుంది. దాని పేరు గాడ్ జయా అనమాట. ఇంతకు ముందు నోలాండ్ చంపిన పాముకి కొడుకు. కల్గారా దాన్ని చూసి అది నోలాండ్ ని పనిష్ చేయడానికి వచ్చింది అని తను అనుకుంటాడు. నిన్ను ఇప్పుడు గాడ్ జడ్జి అయిపోతున్నాడు అని అంటే దానికి నోలాండ్ నేను ఇక్కడ చనిపోవాల్సి వస్తుంది నీ దేవుడి యొక్క జడ్జిమెంట్ తో కాదు, ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ వల్ల మీ ఊర్లో ఉన్న జనాలు చనిపోతుంది, డిసీజ్ వలన లేకపోతే కర్స్ వలన. 60 ఏళ్ల క్రితం మా ఊర్లో కూడా ఇలాంటి డిసీజ్ ఒకటి
వచ్చింది. ఆ డిసీజ్ వల్ల 1,00,000 మందికి పైగా చనిపోయారు. డెత్ రేట్ దగ్గర దగ్గర 90% ఉండేది. కానీ ఇప్పుడు ఆ డిసీజ్ వల్ల ఓన్లీ 3% మాత్రమే చనిపోయారు. ఎందుకంటే ఆ డిసీజ్ కి క్యూర్ ని చాలా మంది హర్బలిస్టులు కనుక్కున్నారు. ఆ క్యూర్ ని కోనన్ ట్రీతో తయారు చేస్తారు. అది ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. దీంతో గనక నేను వ్యాక్సిన్ తయారు చేస్తే మీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడగలుగుతాను. ఎంతో మంది కష్టపడి ఈ మెడిసిన్ ని తయారు చేయగలిగారు. అండ్ ఈ మెడిసిన్ లేక చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మీ సూపర్ స్టిషన్స్ వల్ల, మీ మూర్ఖత్వాల వల్ల ఈ మెడిసిన్ నా చేతిలో ఉన్న ఎవరిని కాపాడలేను. మీరు చేసే ఈ మూర్ఖమైన పూజలు మనిషి పుట్టుకకే అవమానం. మీ మూర్ఖత్వాల వల్ల ఈ పాముకు కూడా భయపడి జీవితాంతం బ్రతకాల్సిందే అని అంటాడు. దెబ్బకి కల్గారా ఆ పాముని చంపేసి, నేను ఇప్పుడు ఈ పాముని చంపాను, మా ఊరిని చంపుతున్న ఈ డిసీజ్ ని నువ్వు చంపి మమ్మల్ని కాపాడగలవా అని ఏడుస్తాడు. నోలాండ్ కాపాడగలను అని చెప్పేసరికి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఎండ్ అయిపోతాయి. నోలాండ్ చెప్పినట్టుగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి డిసీజెస్ ని క్యూర్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆనందంతో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. కల్గారా కూతురు తనకి మళ్ళీ దొరుకుతుంది. వాళ్ళందరి ప్రాణాలు కాపాడిన నోలాండ్ కి ఆ ఊరి జనాలు రుణపడి ఉంటారు. కొన్ని రోజులు నోలాండ్ అండ్ తన పైరెట్స్ జయ ఐలాండ్ లోనే ఉంటూ ఉంటారన్నమాట. అండ్ వాళ్ళకి ఒక చిన్న పాము కనిపిస్తుంది. ఆ పాము వాళ్ళ గాడ్ కాశీ యొక్క డిసెండెంట్ అన్నమాట. దాన్ని చూసి కల్గారా అండ్ నోలాండ్ నవ్వుకుంటారు. వాళ్ళిద్దరూ అలా హ్యాపీగా నవ్వుకోవడం చూసి షాండియన్ వారియర్స్ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కల్గారా అంతగా నవ్వడం వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు అనమాట. కల్గారాకి ఒక మంచి స్నేహితుడు దొరికాడని వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత కల్గారా నోలాండ్ ని అండ్ తన పైరేట్స్ ని ఏన్షియంట్ సిటీ ఆఫ్ గోల్డ్ షాండోరాకి తీసుకెళ్తాడు. అక్కడ ఎక్కడ చూసినా బంగారమే ఉంటుందన్నమాట. దాన్ని చూసి పైరేట్స్ ఆశ్చర్యపోతారు. ఇంకా మేము ధనవంతులైపోయాం గట్టి గట్టిగా ఎగురుతూ ఉంటారు. నోలాండ్ ఏమో వాళ్ళని తిడతాడు, ఇది ఈ ఊరు వాళ్ళకి సంబంధించింది, మనది కాదు అని. అప్పుడు కల్గారా చెప్తాడనమాట, మా ఊరి వాళ్ళందరూ మీకు గోల్డ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. బయట వాళ్ళని ఎప్పుడు మేము ఇక్కడ దాకా తీసుకొని రాలేదు. మీరు మా ఊరి వాళ్ళ ప్రాణాలు కాపాడారు కాబట్టి మీ కృతజ్ఞత చూపించడానికి మేము ఇది చేస్తున్నామని చెప్తే దానికి నోలాండ్, మీరు కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ప్లేస్ ని గార్డ్ చేస్తున్నారు కదా అని అంటే దానికి కల్గారా, మేము గార్డ్ చేస్తున్న మాట నిజమే, కానీ ఇక్కడున్న గోల్డ్ ని కాదు, మా పూర్వీకులు భద్రపరుచుకుంటూ వచ్చిన ఈ శిలా పలకాన్ని అని తనకి పోనగ్లిఫ్ట్ ని చూపిస్తాడు. అండ్ అదే కాదు, అక్కడే ఒక పెద్ద బెల్ ఉంటుందన్నమాట. ఆ బెల్ ని నోలాండ్ కి చూపించి, ఈ బెల్ మోగేది మా పూర్వీకుల వల్ల, వాళ్ళు చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఈ బెల్ ద్వారా పలకరిస్తారు. ఈ బెల్ మోగుతూ ఉన్నన్ని రోజులు షాండియా ప్రాస్పరస్ గా ఉందని అర్థం. బయట నుండి ఎవరొచ్చినా వాళ్ళకి భయపడకుండా పోరాడగలమని అర్థం. ఆ బెల్ ని మేము లైట్ ఆఫ్ షాండోరా అని పిలుచుకుంటాం. మేము మా పూర్వీకుల్ని ఈ గంట ద్వారానే గౌరవించుకుంటామని చెప్తాడు. అండ్ అక్కడ బెల్ ని అండ్ అక్కడ ఉన్న పోనెగ్లిఫ్ట్ ని వదిలేసి అక్కడున్న గోల్డ్ అంతా తీసుకెళ్లిపోమని చెప్తాడు. సో వీళ్ళిద్దరు ఉన్న ప్లేస్ కి ఆ చిన్న స్నేక్ కూడా వస్తుంది. ఆ చిన్న స్నేక్ కి ఆ బెల్ సౌండ్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ అది చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఆ ఊరు వాళ్ళు భద్రంగా బ్రతికేలాగా, వాళ్ళకి ఫుడ్ కొరత రాకుండా డిఫరెంట్ క్రాప్స్ ని తన పైరెట్స్ ద్వారా అక్కడ నాటిస్తాడు. అండ్ వాళ్ళు చాలా రోజులు ఫుడ్ ప్రిజర్వ్ చేసుకునేలాగా వాళ్ళకి చాలా కట్టడాలు కట్టిస్తాడు. వాళ్ళు అక్కడే చాలా రోజులు చాలా హ్యాపీగా బ్రతుకుతారనమాట. కల్గారా అండ్ నోలాండ్ కొద్ది టైంలోనే ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. నోలాండ్ ఏమో ఆ ఐలాండ్ లో ఉన్న చాలా హబ్స్ ని పరీక్షిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఒక మంత్ గడిచిపోతుంది. నోలాండ్ అండ్ తన పైరెట్స్ తీరం దగ్గర టెంట్స్ లో పడుకొని ఉన్నప్పుడు షాండియన్స్ అందరూ నోలాండ్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న రాత్రి నోలాండ్ వాళ్ళు చేసింది చూశారు కదా, దాని గురించి ఎవ్వరూ మాట్లాడకండి, వాళ్ళు ఇక్కడి నుండి కొన్ని రోజుల్లో వెళ్ళిపోతామని చెప్పారు. అప్పటిదాకా మీ ఎమోషన్స్ ని బయటకు చూపించకుండా మీరు ఇళ్లలోనే ఉండండి, వాళ్ళనేమి అనకండి అని ఆ ఊరి యొక్క ఎల్డర్ చెప్తాడు. మిగతా వాళ్ళు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. నోలాండ్ మనకి మెడిసిన్ ఇచ్చి కాపాడినా నిన్న చేసింది మాత్రం కరెక్ట్ పని కాదు, ఎంత లేదన్నా వాళ్ళు గాడ్స్ లేయర్స్, వాళ్ళకి కొంచెం కూడా రెస్పెక్ట్ ఉండదు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అండ్ నోలాండ్ వాళ్ళు వాళ్ళ ఊర్లోకి రాగానే ఎవరు వాళ్ళతో సరిగా మాట్లాడరు. అసలు ఏం జరిగిందో నోలాండ్ వాళ్ళకైతే అర్థం కాదు. నోలాండ్ సాయితోని ఇంతకీ ఏం జరిగింది అని అడిగితే, మీరు ఎప్పటికైనా పరాయి వాళ్ళే, కల్గారా మీరు ఇక్కడి నుండి రేపు వెళ్ళిపోతారని చెప్పాడు, ఇంతకీ మా ఊరు నుండి ఎప్పుడు వెళ్ళిపోతారు అని అడుగుతాడు. సాయితో అలా మాట్లాడడం చూసి నోలాండ్ అండ్ తన పైరెట్స్ నమ్మలేకపోతారు. నోలాండ్ వచ్చిన విషయం ఒక షాండియన్ కల్గారాకి వెళ్లి చెప్తే, నేను వాడి ముఖాన్ని చూడాలనుకోవట్లేదు, వాడు కనిపిస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాను అని అంటాడు. ఇంకో పక్క నోలాండ్ ఏమో బయట తీరం దగ్గర పడుకొని ఉంటే తన క్రూమేట్స్ లో ఒకడు నోలాండ్ దగ్గరకు వచ్చి, బెల్లు ఈ రోజు కూడా మోగలేదు, ఇన్ని రోజుల్లో ఇదే ఫస్ట్ టైం, ఇంతకీ ఏం జరిగిందో అని మాట్లాడుతూ ఉంటే నోలాండ్ తన క్రూమేట్ కి చెప్తాడు, మనం ఇక్కడ ఇంకో 2 days ఉండాలి, ఈ ఫారెస్ట్ మొత్తం చెక్ చేయాలి, ఆ తర్వాత మనం 3rd day బయలుదేరేద్దాం, మనం ఈ డ్రై ల్యాండ్ కి పూర్తిగా అలవాటు పడిపోయే లోపలే సీలోకి బయలుదేరేయాలి అని చెప్తాడు. సో ఆ రోజు ఫినిష్ చేసింది అదే రోజు నైట్ కే ఫినిష్ చేసేయాలని డిసైడ్ అవుతారు. అదే రోజు నైట్ ఆ గోల్డ్ సిటీ దగ్గరికి నోలాండ్ వెళ్తాడు. అక్కడికి వెళ్లి, కల్గారా నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు, ఒకసారి బయటికి రా మాట్లాడుకుందామని అంటే కల్గారా తన మీద ఒక స్పియర్ తో దాడి చేసి, నువ్వు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, వెళ్ళలేదంటే ఇక్కడే చనిపోతావని చెప్పి తనని తరిమేస్తాడు. సో ఇంక చేసేదేం లేక నోలాండ్ తన పైరెట్స్ తో పాటు సముద్రంలోకి బయలుదేరడానికి రెడీ అవుతాడు. ఏన్షియన్ టెంపుల్ దగ్గర ఆ పాము కల్గారాని చూసి బెల్ మోగట్లేదు అని బాధపడుతూ ఉంటే కల్గారా దాన్ని చూసి, ఇంకా బెల్ గురించి ఆలోచించకు, అది ఇంకా ఇంపార్టెంట్ కాదు అని చెప్తాడు. మోసికేమో నిద్ర పట్టదు, ఎందుకంటే
నోలాండ్ వాళ్ళు ఆ నెక్స్ట్ డే బయలుదేరేస్తారు కాబట్టి. సో తను ఆ రోజు నైట్ వెళ్లి నోలాండ్ యొక్క క్రూమేట్ తో మాట్లాడుతుంది. సో షాండియన్స్ ఎందుకు సడన్ గా కోపంగా మారిపోయారు అంటే, నోలాండ్ వాళ్ళు ఈ షాండియన్ పూర్వీకులకు సంబంధించిన చెట్లను పూర్తిగా కట్ చేసి పారేసి ఉంటారు. ఎంత హర్బలిస్టులు అయినప్పటికీ సైన్స్ పేరుతో వాళ్ళ పూర్వీకులకి గుర్తుగా ఉంచుకున్న ట్రీస్ ని అలా కట్ చేసి పారేయడం షాండియన్స్ కి నచ్చదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ ట్రీస్ వాళ్ళ పూర్వీకుల యొక్క ఆత్మల్ని షాండియాలో ఉన్న బెల్ వైపు గైడ్ చేస్తాయి అని వాళ్ళు గట్టిగా నమ్ముతూ ఉంటారు. అండ్ వీళ్ళు చెట్లు కట్ చేసేయడం వల్లే బెల్ మోగట్లేదు అని కల్గారా చాలా కోపంలో ఉంటాడు. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నోలాండ్ వాళ్ళు బయలుదేరడం స్టార్ట్ చేస్తారు. ఆ పైరెట్ షాండియన్స్ ఎందుకు కోపంగా ఉన్నారో నోలాండ్ కి చెప్తాడు. నోలాండ్ కి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు అంత కోపంగా ఉన్నారో అని. మనం కట్ చేయడానికి ఒక రీజన్ ఉంది కదా అని ఆ పైరెట్ నోలాండ్ తో అంటే, మనం కారణాలు వెతుక్కొని మనల్ని మనం ఎక్స్క్యూజ్ చేసుకోకూడదు. మనం చేసింది ముమ్మాటికి తప్పే. వాళ్ళ పూర్వీకుల్ని దేవుళ్ళలాగా పూజించుకుంటారు. సో మనం చేసిన దానికి మనకి క్షమాపణ లేదు. సో మన వాళ్ళందరికీ చెప్పు, వాళ్ళు ఆ ఐలాండ్ నుండి తీసుకొచ్చిన గోల్డ్ అంతా అక్కడే వదిలేయమని చెప్పు అని అంటాడు. సో ఫస్ట్ వాళ్ళంతా షాక్ అయ్యి మొత్తానికైతే గోల్డ్ అక్కడే వదిలేస్తారు. ఇంకో పక్క మోసీ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ ఊర్లోకి వెళ్తుంది. కల్గారా తనని చూసి, ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు మోసీ అని అడిగితే, దానికి మోసీ ఏడ్చుకుంటూ, మనకి ఇన్ని రోజులు డిసీజెస్ రావడానికి రీజన్ మనం మన యాన్సిస్టర్స్ అని పూజించుకుంటున్న ఆ చెట్లే. ఆ చెట్లని కట్ చేస్తామంటే మనం ఒప్పుకోమని వాళ్ళు వాటిని కట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం అనుకుంటున్న మన పూర్వీకుల ఫారెస్ట్ ఎప్పుడో నాశనం అయిపోయింది. అక్కడ ఉన్నది డిసీజ్ సోకిన చెట్లు మాత్రమే. అవి అక్కడ ఉన్నాయి అంటే ఈ డిసీజ్ అనేది ఎప్పటికీ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. మిమ్మల్ని ఎన్ని మందులైనా కాపాడలేవు. మీ ఊరు బ్రతకాలంటే ఆ చెట్లని కట్ చేయడం తప్ప మాకు వేరే దారి దొరకలేదు అని నోలాండ్ యొక్క క్రూమేట్ మోసీతో చెప్పుంటాడు. తన ఈ మ్యాటర్ కల్గారాకి చెప్పి, నోలాండ్ మీ ఫ్రెండే కదా, తను మీరు చెప్తే ఖచ్చితంగా ఆగుతాడు, వాళ్ళకి మనం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని అంటే, అక్కడున్న ఆ షాండియన్స్ అందరూ వాళ్ళ నోలాండ్ వాళ్ళని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో తెలుసుకొని గిల్ట్ తో అలాగే బిగుసుకుపోతారు. కల్గారా తన ఫ్రెండ్ అయిన నోలాండ్ ని అపార్థం చేసుకున్నందుకు బాధని తట్టుకోలేక నోలాండ్ ని ఆపడానికి తన షిప్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసి ఉంటారు. వాళ్ళు కొంచెం ముందరికి వెళ్లేసరికి వాళ్ళకి మళ్ళీ బెల్ సౌండ్స్ వినిపిస్తాయి. ఆ బెల్ ని షాండియన్స్ వాళ్ళ స్వహస్తాలతో మోగిస్తూ ఉంటారు, నోలాండ్ కి సారీ చెప్తూ. ఆ బెల్ మోగడం వినిపించి నోలాండ్ వెనక్కి తిరిగి చూస్తే కల్గారా తీరం దగ్గరకు వచ్చి ఉంటాడు. అండ్ నోలాండ్ తో ఏడుస్తూ, నోలాండ్ మా కోసం మళ్ళీ ఖచ్చితంగా తిరిగిరా, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఈ బెల్ ని మేము మోగిస్తూనే ఉంటాం, ఈ ప్లేస్ ని జాగ్రత్తగా కాపాడతాం, మళ్ళీ మనం కలిసి తిరిగి ఫ్రెండ్స్ గా మారదాం, ఇదే నేను నీకు ఇచ్చే మాట అని కల్గారా ఏడుస్తూ గట్టిగా అరుస్తాడు. అది చూసి నోలాండ్ కూడా ఏడ్చేస్తాడనమాట. కొద్ది రోజుల తర్వాత నోలాండ్ తన సొంత ఊరికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి తను చేసిన సాహసాల గురించి అక్కడున్న పిల్లలకందరికీ చెప్తూ ఉంటాడు. వాళ్ళలో చాలా మంది ఇంత పెద్ద సాహసాలు ఒక మనిషి చేశాడంటే నమ్మలేక తన అబద్ధాలు చెప్తాడు అని వాళ్ళు అనుకుంటారు. ఒకరోజు నోలాండ్ యొక్క స్టోరీస్ గురించి తెలుసుకున్న కింగ్ ది గోల్డెన్ సిటీ షాండోరా అనే ప్లేస్ ఒకటి ఉందని తన దగ్గర నుండి తెలుసుకొని తనకి 3 షిప్పులు ఇచ్చి ఆ ప్లేస్ నిజంగా ఉందో లేదో తనకి ప్రూవ్ చేయించమని చెప్తాడు. నోలాండ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. కానీ కింగ్ నోలాండ్ కి ఒక షరతు పెడతాడనమాట. అదేంటంటే తన అక్కడికి తన క్రూ తో పాటు రాకూడదు, తను అండ్ రాజుల సైన్యం మాత్రమే ఉంటుంది. సో నోలాండ్ రాజును అండ్ తన సైన్యాన్ని ఎన్నో ప్రమాదకరమైన సీకింగ్స్ నుండి కాపాడుతూ జయ ఐలాండ్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూసేసరికి షాండియా విలేజ్ కి చెందిన సగం ఇల్లు తప్ప అక్కడ ఏది తనకు కనిపించదు. సో రాజుకు కోపం వచ్చి తనను మోసం చేశాడనుకొని నోలాండ్ ని బంధిస్తాడు. నోలాండ్ కి అస్సలు అర్థం కాదు కల్గారా అండ్ మిగతా ప్రజలు ఎక్కడికి వెళ్లారు అని. 6 నెలల తర్వాత కూడా రాజు వాళ్ళు ఎంత అడిగినా నోలాండ్ నిజంగానే గోల్డెన్ సిటీ ఉంది అని చెప్పేవాడు. సో తనను ఉరి తీయాలని డిసైడ్ అవుతారు. కానీ దానికంటే ముందు నోలాండ్ అబద్ధాలు చెప్తాడు అని ప్రూవ్ చేయడానికి తనతో పాటే ట్రావెల్ చేసిన ఒక క్రూ మెంబర్ అని చెప్పి ఒక నకిలీ పైరెట్ తో, నేను నోలాండ్ తో పాటే ట్రావెల్ చేశాను కానీ షాండోరా అనే సిటీ లేనే లేదు అని తన దగ్గర చెప్పించి అందరూ చూస్తూ ఉండంగానే నోలాండ్ ని చంపేస్తారు. తన క్రూమేట్స్ వాడు మాతో ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు అని ఆ నకిలీ పైరెట్ గురించి చెప్తున్నా ఎవరు వాళ్ళని పట్టించుకోరు. కింగ్ యొక్క రాయల్ గార్డ్స్ వాళ్ళని ఆపేస్తారు. సో మోన్ బ్లాంక్ నోలాండ్ ఒక అబద్ధాల కోరుగా అందరి జనాల దృష్టిలో చనిపోతాడు. సో నోలాండ్ కింగ్ తో పాటు రిటర్న్ వచ్చిన 1 ఇయర్ కి ముందు ఒక రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకునే టైంలో ఒక పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చి నాకప్ స్ట్రీమ్ వల్ల వీళ్ళు స్కైపియాలోకి పంపించేయబడతారు. అండ్ ఆ ఎర్త్ ఒక పెద్ద చెట్టుకు గుచ్చుకొని గాల్లోనే ఉండిపోతుంది. సో అలా జయాలో సగం పార్ట్ స్కైపియాకు వచ్చేసిన రోజు బెల్లు చాలా పెద్దగా మోగి ఒక ప్లెజెంట్ సౌండ్ స్కైపియా మొత్తం వినిపించి ఉంటుంది. సో ఆ స్కైపియాకి సంబంధించిన వాళ్ళు పైకి ఏదొస్తే అది వాళ్ళదే అని ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి. అండ్ ఆ టైంలో ఉన్న గాడ్ చాలా సెల్ఫిష్ కాబట్టి అప్పుడే ఆకాశంలోకి వచ్చిన షాండియన్స్ అక్కడ పరిస్థితులకి అలవాటు పడలేక కింగ్ యొక్క ఆర్మీ దగ్గర ఓడిపోయి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకొని వియర్త్ నుండి వెలివేయబడతారు. ఆ టైంలో ఉన్న గాడ్ ఆ ప్లేస్ ని సొంతం చేసుకొని ఆ ప్లేస్ ని పరిపాలిస్తూ ఉండేవాడు. కల్గారా ఏమో ఎలాగైనా తన ఫ్రెండ్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
కావాలి కాబట్టి ఆ రాజు యొక్క సైన్యంతో ఫైట్ చేసి అలానే ప్రాణాలు పోగొట్టుకుంటాడు. సో ఈ కథని షాండియా ఎల్డర్ వైపర్ చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాడు. తన ఫ్రెండ్ కి ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేకపోయినందుకు అండ్ ఆ మాటను నెరవేర్చుకోవడానికి కల్గారా ఎంత కష్టపడ్డాడో అండ్ తను చనిపోయాడు కాబట్టి తన మాటను నిలబెట్టడానికి షాండియన్స్ గా ఏం చేయాలో ఆ ముసలైన వైపర్ వాళ్ళకి చెప్పుంటాడు. సో వైపర్ వాళ్ళు దేవులుగా కొల్చే తన యాన్సిస్టర్ యొక్క మాటను నిలబెట్టడానికి ఎన్నిసార్లు గాయపడినా తిరిగి లేస్తూ ఉంటాడు. తన డిటర్మినేషన్ వెనకాలన్న స్టోరీ ఇదన్నమాట. సో బ్యాక్ టు ద ప్రెసెంట్. ఆ బ్లాక్ క్లౌడ్స్ వల్ల స్కైపీ అంతా పిడుగులు పడుతూ ఇష్టం వచ్చినట్టు మనుషులు చనిపోతూ ఉంటారు అండ్ బిల్డింగ్స్ నాశనం అయిపోతూ ఉంటాయి. సో వైపర్ ఎలాగైనా ఎనల్ ని లేపేయాలి అనుకుంటాడు. సో రాబిన్ వాళ్ళని మీరు ఇప్పటిదాకా ఏదో బెల్ గురించి మాట్లాడారు కదా, ఇంతకీ ఆ బెల్ ఎక్కడుంది అని అడిగితే దానికి రాబిన్ ఈ చెట్టును ఫాలో చేసుకుంటూ వెళ్తే దీని టాప్ లో ఆ బెల్ ఉంటుంది అండ్ ఎనల్ కూడా దానికోసమే పైకి వెళ్తున్నాడు అని చెప్తుంది. ఇంకో పక్క ఉసోప్ ఏమో చాలా భయపడిపోతుంటాడు. మనం నామి చెప్పినట్టు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ప్రాణాలని కాపాడుకుందామని. యాక్చువల్లీ జయ ఐలాండ్ పైకి వచ్చినప్పుడు అది ఆ ట్రీ సెంటర్ లో గుచ్చుకోవడం వల్ల బెల్ ఆ టాప్ పాయింట్ కు గుచ్చుకొని గాల్లోనే చాలా సంవత్సరాలుగా ఉండిపోయి ఉంటుంది. అందుకే దాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయింటారనమాట. సో అందరూ ఈ మ్యాటర్ ని అర్థం చేసుకుంటారు. ఇంకో పక్క ఎనల్ కి తన వైపు 2 వాయిసెస్ వస్తున్నట్టు తనకు తెలుస్తుంది. అది ఎవరో కాదు, లూఫీ అండ్ నామి. లూఫీ ఏమో పరిగెట్టుకుంటూ అప్పర్ పార్ట్ లో ఉన్న గాడ్ స్ట్రెయిన్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ చూస్తే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది అండ్ పైకి చూస్తే లూఫీకి ఎనల్ కనిపిస్తాడనమాట. నీ పని చెప్తా ఆగరా అని లూఫీ ఆ చెట్టు మీద మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా షిప్ ను అందుకునేస్తాడు అనుకునే టైంలో తన థండర్ తో ఎనల్ టాప్ పార్ట్ ని విరగొడతాడు. సో మళ్ళీ లూఫీ కిందకు పడతాడు అండ్ ఆ థండర్ వల్ల ఇరుకుపోయిన పార్ట్ డైరెక్ట్ గా వెళ్లి రాబిన్ వాళ్ళు ఉన్న ప్లేస్ లో పడుతుంది. పాపం అందరూ త్రుటిలో తప్పించుకుంటారు. వైపర్ మళ్ళీ తిరిగి లేచి నేను మా యాన్సిస్టర్ ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాను, నేను ఖచ్చితంగా ఆయన ప్రామిస్ ని నిలబెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. కాసేపటికి ఎనల్ తన షిప్ తో పాటు ఇంకా పైకి వెళ్లిపోతాడు. తనని అందుకోవడం ఎలా అని లూఫీ బాధపడుతూ ఉంటే నామి తన దగ్గరకు వచ్చేస్తుంది. నామిని చూసి లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సాంజీ అండ్ ఉసోప్ సేఫ్ గానే ఉన్నారన్న విషయం నామి లూఫీకి చెప్తుంది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అన్ని కొంచెం పాజిటివ్ గానే జరుగుతున్నాయి అనుకున్న టైంలో ఒక పెద్ద బ్లాక్ బాల్ ఆకాశంలో నుండి కిందకి రావడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని చూసి స్కై ఐలాండ్ లో ఉన్న వాళ్ళు భయపడి చాలా దూరంగా పరిగెట్టేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఆ బాల్ క్లౌడ్స్ తోనూ అండ్ ఎనల్ యొక్క ఎలక్ట్రిసిటీతోనూ తయారు చేసిన ఒక పెద్ద బాంబు లాంటిదన్నమాట. అది గనక కింద పడితే అక్కడ ఏది మిగలదు. సో ఎనల్ ప్లాన్ చేసినట్టుగానే ఆ బాల్ ఏంజల్ ఐలాండ్ ని తాకగానే అక్కడ లిటరల్ గా ఒక పెద్ద హోల్ ఏర్పడిపోతుంది. ఒకవేళ ఆ చుట్టుపక్కల ఎవరైనా మనుషులుంటే ఖచ్చితంగా చచ్చిపోతారు. సో ఎనల్ తను చేస్తున్న డిస్ట్రక్షన్ ని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగానే దేవుళ్లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ డిస్ట్రక్షన్ ని చూసి తన ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నందుకు గాన్ఫాల్ కుప్పకూలిపోతాడు. అందరూ చావు భయంతో లిటరల్ గా వణికిపోతూ ఉంటారు. లూఫీ ఆ డిస్ట్రక్షన్ ని చూసి ఒకటే చోట నిల్చొని ఉంటాడు. అప్పుడు నామి అడుగుతుంది, నువ్వెవర్లో ఎక్కితే మనం ఇక్కడి నుండి ఫాస్ట్ గా తప్పించుకుందాం, మన ప్రాణాల్ని కాపాడుకోవచ్చు అని. కానీ లూఫీ రావడానికి ఒప్పుకోడు. నేను రాను అని చెప్తాడు. తన మాటలు విని నామి నేను రాను అంటే అర్థం ఏంటి అని అడిగితే లూఫీ నేను నిన్ను ఇప్పుడు కాపాడే పని లేదు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, నాకు ఇక్కడ కొంచెం పని ఉంది అని అంటే దానికి నామి ఏంటి నువ్వు ఇంకా ఎనల్తో ఫైట్ చేయడానికి ఆలోచిస్తున్నావా అంటే దానికి లూఫీ కాదు గోల్డెన్ బెల్ ఇక్కడే ఉంది అని అంటే దానికి నామి ఇప్పుడు నీకు ప్రాణాల కంటే గోల్డ్ ఇంపార్టెంటా, ఆల్రెడీ నీ చేతికి ఒక పెద్ద గోల్డ్ బాల్ ఉంది, మనం దాంతో హ్యాపీగా ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వచ్చు అంటే దానికి లూఫీ కోపంగా నువ్వు ఇక్కడ గోల్డెన్ సిటీని చూసావు కదా, ఇక్కడ గోల్డెన్ సిటీ ఉంది అంటే నోలాన్ చెప్పింది అబద్ధం కాదు, తన యాన్సిస్టర్ చెప్పింది అబద్ధం కాదని. ఒక మనిషి కొన్ని సంవత్సరాలుగా నీళ్ళల్లోకి దూకి ఈ సిటీ కోసం వెతుకుతూ ఉన్నాడు. తనకి తన యాన్సిస్టర్ చెప్పింది అబద్ధం కాదు అని ప్రూవ్ చేయాలంటే దానికి ఆ గోల్డెన్ బెల్ ని మోగించడం తప్ప వేరే దారి లేదు. నేను గనక ఆ గోల్డెన్ బెల్ ని మోగిస్తే క్రికెట్ కి షాండోరా ఆకాశంలో ఉంది అని అండ్ గోల్డెన్ సిటీ కూడా నిజంగానే ఉంది అన్న నమ్మకం వస్తుంది. అప్పుడే తను రోజు నీళ్ళలో దూక్కుండా ఉండడం మానుతాడు. నేను తనకి ఇక్కడే షాండోరా ఉంది అని ప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ఆ బెల్ ని మోగిస్తాను అని అక్కడే నిల్చుంటాడు. ఆ తర్వాత లూఫీ తన చేతిని స్ట్రెచ్ చేసి ఆ షిప్ మీదకి చేర్చిన ఎనల్ దాన్ని కాలుతో దొబ్బేస్తాడు. సో లూఫీ మళ్ళీ కింద పడతాడనమాట. ఎనల్ లూఫీని అండ్ నామిని చూసి నవ్వి నామితో నువ్వు నాతో పాటు తిరిగి వద్దాం అనుకుంటే చెప్పు అమ్మాయి అంటే నామి కింద నుండి నేను ఎప్పటికీ నీతో కలిసేవాన్ని కాదురా అని అంటుంది. దానికి ఎనల్ నేను కావాలనుకున్నది నాకు దొరికిన తర్వాత నేను ఇంతకు ముందు సమ్మన్ చేసిన బాల్ కంటే ఇంకా పెద్ద బాల్ ని ఒకటి సమ్మన్ చేసి స్కైపియా మొత్తాన్ని నాశనం చేస్తాను అని గట్టిగా నవ్వుతూ లూఫీ వాళ్ళ మీద మళ్ళీ ఒక ఎలక్ట్రిక్ అటాక్ ని యూజ్ చేస్తాడు. ఎనల్ వెళ్ళిపోతున్నాడని లూఫీ నామి వేవర్ ని యూజ్ చేసి పైకి వెళ్లి మళ్ళీ ఆ షిప్ ని క్యాచ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆ వేవర్ ని కంట్రోల్ చేయలేక మళ్ళీ కింద పడిపోతాడు. లూఫీకేమో మనసులో బాధ అయిపోతూ ఉంటుంది. వాళ్ళని కష్టపడి స్కై ఐలాండ్ కి పంపించిన క్రికెట్ కోసం ఏం చేయలేకపోతున్నందుకు. ఇక్కడ కిందేమో జోరో వాళ్ళు మీటింగ్ పెట్టుంటారు. లూఫీ బెల్ ని రింగ్ చేయాలనుకుంటున్న విషయం వైపర్ తెలుసుకుని షాక్ అవుతాడు. జోరో రాబిన్ మాట విని ఒక్కసారి లూఫీ ఆ బెల్ ని రింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు అంటే వాడు చేసేదాకా రిటర్న్ రాడు. తనని నామి వెళ్లి తిరిగి పిలిచినట్టు తను రాడు అని జోరోకి బాగా తెలుసు. ఇంకో పక్క స్కైపియాలో ఇంకా వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారని అక్కడ ఉన్న జనాలు ఫిక్స్ అయిపోతారు. ఎనలేమో తన షిప్ లో ఇంకాస్త హైట్ కి వెళ్ళగానే తనకక్కడ బెల్ కనిపిస్తుంది. సో షాండోరాకి చెందిన
ఆ అందమైన బెల్ ని ఎనల్ చూడగానే ఇంకా తనకి స్కైపియాతో పని లేదు కాబట్టి ఇంకో పెద్ద బాల్ తో డిస్ట్రక్షన్ చేద్దామని ఫిక్స్ అయిపోతాడు. అండ్ ఆ బాల్ ని ఎండ్లెస్ ఎర్త్ కి తీసుకెళ్దాము అని అనుకుంటాడు. కట్ చేస్తే ఉజఫ్ వాళ్ళు ఉన్న ప్లేస్ మీదకి ఒక పెద్ద ఆకు వచ్చి పడుతుంది. అండ్ దాని మీద ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. అండ్ దాని నామి రాసి ఉంటుంది, చెట్టు యొక్క కింద పార్ట్ ని కట్ చేయమని అండ్ దాని వెస్ట్ సైడ్ పడేలా చేయమని. వీళ్ళ మెసేజ్ ని చదువుతూ ఉండంగానే ఎనల్ ముందుసారి తయారు చేసిన బాల్ కంటే 10 రెట్లు పెద్దగా ఉన్న ఇంకో బాల్ ని రెడీ చేస్తాడు. అది గనక స్కైపియా ల్యాండ్ కి టచ్ అయితే స్కైపియాలో ఇంచు కూడా మిగలకుండా మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది. లూఫీ అది చూసి ఎనల్ ని ఎలా ఓడించాలి అని ఆలోచిస్తూ ఉంటే నామి లూఫీతో, నువ్వు ఒకడవే ఈ వేవర్ ని కంట్రోల్ చేయలేవు అండ్ మన కింద వాయిసెస్ వినిపిస్తున్నాయని ఎనల్ చెప్పాడు. సో మన కింద రాబిన్ వాళ్ళు ఇంకా ఉన్నట్టున్నారు. వాళ్ళకి నేను ఒక ప్లాన్ చెప్పి కిందకు పంపిస్తాను. నేను నా ప్రాణాల్ని నీపైన నమ్మకంతో పనంగా పెడుతున్నాను. మనకి మిగిలింది ఒకే ఒక్క ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ తోనే నువ్వు ఎనల్ ని ఓడించాలి అని చెప్తుంది. సో లూఫీ వాళ్ళ కింద ఉన్న జోరో వాళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ బీన్ స్టాక్ యొక్క బేస్ ని కట్ చేయాలని డిసైడ్ అవుతారు. దాన్ని కట్ చేయాలి అని జోరో ముందరకు వెళ్తాడంతే వాళ్ళ మీద ఒక ఎలక్ట్రిక్ స్ట్రైక్ పడుతుంది. కానీ వాళ్ళకి ఏమీ కాదు. ఒక పక్క నామి అండ్ లూఫీ వేవర్ తో మళ్ళీ పైకి వెళ్లడం స్టార్ట్ చేస్తే జోరో తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి ఆ స్టాక్ ని కట్ చేయాలనుకుంటాడు. కానీ తను పరిగెడుతూ ఉంటే సగం దారిలోనే మళ్ళీ ఒక లైట్నింగ్ స్ట్రైక్ పడుతుంది. సో జోరో దాన్ని పూర్తిగా కట్ చేయలేకపోతాడు. దాన్ని పూర్తిగా కట్ చేయలేకపోవడం వల్ల అది పడకుండా మామూలుగానే నిల్చొని ఉంటుంది. తను మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం అనుకునే లోపలే తన మీద ఇంకో ఎలక్ట్రిక్ స్ట్రైక్ పడుతుంది అనమాట. సో దెబ్బకి జోరో అక్కడే పడిపోతాడు. ఎనల్ పై నుండి వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కానికుండా చూస్తుంటాడు. కరెక్ట్ గా అదే టైం కి లూఫీ వాళ్ళని తినేసిన స్నేక్ నిద్రలేస్తుంది. అది సగం సగం కాన్షియస్ గా ఉంటుందన్నమాట. అండ్ ఆ స్నేక్ ఏదో కాదు, కల్గారా అండ్ నోలాండ్ చంపకుండా వదిలేసిన చిన్న స్నేక్. అది సగం కాన్షియస్ లో ఉన్నప్పుడు వాళ్ళు దానికి కనిపించి ఆ స్నేక్ ఆ బీన్ స్టాక్ ని గట్టిగా గుద్దుతుంది. దానివల్ల ఆ బీన్ స్టాక్ కొద్దిగా కదులుతుంది అంతే, కానీ మళ్ళీ నార్మల్ గానే నిల్చుంటుంది. అప్పుడు రాబిన్ చెప్తుంది అనమాట, దీన్ని పడగొట్టాలి అంటే మనకి ఇంకా పెద్ద ఇంపాక్ట్ కావాలి అని. అప్పుడు వైపర్ పైకి లేచి ఆ బెల్ ని మోగించే హక్కు షాండియన్ వారియర్ గా మాకు మాత్రమే ఉంది, అంతేగాని బ్లూసీ నుండి వచ్చిన ఒక బచ్చాగాడికి కాదు అని వైపర్ అంటాడు. వైపర్ అలా అనేసరికి ఉసోప్ కి కోపం వచ్చి వాడిని పట్టించుకోకు రాబిన్, జోరో ఆల్రెడీ సగం కట్ చేశాడు. నేను నా దగ్గర ఉన్న గన్ పౌడర్ తో దాన్ని పూర్తిగా పేల్చేయడానికి ట్రై చేస్తాను, దాన్ని లేపేస్తాను అని చెప్తుంటే అప్పుడు రాబిన్ వైపర్ తో 400 ఏళ్ల క్రితం ఒక ఎక్స్ప్లోరర్ ఈ గోల్డెన్ సిటీని కనుక్కున్నాడు. అందరూ తనని ఒక అబద్ధాల కోరు అని పిలిచారు. కానీ తన డిసెండెంట్ తను చెప్పింది నిజమే అని చెప్పడానికి రోజు తన ప్రాణాలని రిస్క్ చేస్తూ నీళ్ళల్లోకి దూకుతూ ఉన్నాడు ఈ లాస్ట్ సిటీని కనిపెట్టడానికి. ఒకవేళ గనక ఆ బెల్ మోగితే ఆ లాస్ట్ సిటీ నీళ్లలో లేదు, గాల్లో ఉంది అని తనకు అర్థమై తను డీప్ డైవింగ్ చేయడం మానేస్తాడు. ఆ ఒక్క మనిషి కోసం నువ్వు అంటున్న ఆ బచ్చాగాడు ఇంత కష్టపడి ఆ బెల్ రింగ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అండ్ విచిత్రం ఏంటంటే తను ఈ ప్రాసెస్ లో తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. ఇంతకీ ఆ మెసేజ్ ని డెలివర్ చేయాలనుకుంటున్న డిసెండెంట్ ఎవరో తెలుసా? మోన్ బ్లాంక్ క్రికెట్ అని చెప్పేసరికి వైపర్ కళ్ళల్లో నుండి నీళ్లు రావడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఆ డిసెండెంట్ నోలాండ్ యొక్క డిసెండెంటా అని అంటే రాబిన్ అవును అని చెప్తుంది. వైపర్ ఐసా తల మీద చేయిపెట్టి కాస్త ముందుకొచ్చి ఆ చెట్టు మీద రిజెక్ట్ డైల్ ని యూజ్ చేస్తాడు. అండ్ తను అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి. వైపర్ యొక్క డిటర్మినేషన్ వల్ల ఆ ట్రీ అనుకున్నట్టుగానే వెస్ట్ సైడ్ పడడం స్టార్ట్ చేస్తుంది. అది టిల్ట్ అవ్వడం స్టార్ట్ చేయగానే ప్లాన్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకుని లూఫీ అండ్ నామి చాలా ఫాస్ట్ గా దాని మీద వెళ్తారు. వాళ్ళు అలా పైకి వస్తూ ఉంటే వాళ్ళ మీద పిడుగులు ఇంకా దారుణంగా పడుతూ ఉంటాయి. కానీ నామి ఆపకుండా డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి డిస్ట్రక్ట్ అయిపోతూనే ఉంటాయి. ఆ ఊర్లో ఉన్న జనాలందరినీ కాపాడడానికి అండ్ ఒక ఫ్రెండ్ ప్రామిస్ ని నిజం చేయడానికి అండ్ తన ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి లూఫీ ఆ బీక్ ఎడ్జ్ కి చేరుకుంటాడు. నామిని అక్కడే వదిలేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి తన గాల్లో చాలా హైట్ కి ఎగిరి ఆ పెద్ద బ్లాక్ బాల్ ని లూఫీ చేతిలో ఉన్న గోల్డెన్ బాల్ తో బోర్డు రబ్ చేసినట్టు రబ్ చేసి పారేస్తాడు. ఆ గోల్డెన్ బాల్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ క్లౌడ్ లోపల ఉండే ఎలక్ట్రిసిటీ మొత్తం లూఫీ చేతిలో ఉన్న బాల్ లాక్కునేస్తుంది. లూఫీ ఆ పెద్ద డార్క్ క్లౌడ్ ని క్లియర్ చేసి గాల్లో ఉండంగానే స్కైపియాలో ఉండే అందరి ప్రజల కోరికల్ని నిజం చేయడానికి తన చేతిని రబ్బర్ బ్యాండ్ లాగా ఫుల్ గా తిప్పి తన ఎదురుగ్గా ఉన్న ఎనల్ మీద లాంచ్ చేయడానికి రెడీ అవుతాడు. తన వైపే వస్తున్న లూఫీని ఎనల్ ఒక ట్రైడన్ తో గుచ్చుతాడు. పాపం లూఫీ మళ్ళీ పైనుండి కింద పడిపోవడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ ఎక్కడ ఓడిపోతాడో అని అందరూ అనుకుంటారు. కానీ లూఫీకి ఒక చిన్న క్లౌడ్ కనిపించేసరికి దాని చేత్తో పట్టుకొని మళ్ళీ తన చేతిని పూర్తిగా తిప్పి గాల్లోకి ఎగిరి ఆ గోల్డెన్ బాల్ తో ఎనల్ ని కొడితే ఆ గోల్డెన్ బాల్ ఎనల్ మొఖానికి తగిలి తన ముఖం పచ్చడైపోయి ఆ బాల్ తో పాటు వెళ్లి బెల్లికి తగులుకుంటాడు. దెబ్బకి 400 సంవత్సరాల తర్వాత షాండియాకి సంబంధించిన ఆ బెల్ మళ్ళీ మోగుతుంది. లూఫీ, ఓ డైమండ్ హెడ్ మనిషి, గోల్డెన్ సిటీ ఇక్కడే ఉంది, నీకు ఆ సౌండ్ వినిపిస్తోందా అని చాలా గట్టిగా అరుస్తాడు. అండ్ అక్కడి నుండి కింద పడిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ బెల్ రింగ్ అవడం 400 ఇయర్స్ తర్వాత విన్న గాన్ఫాల్ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. అండ్ షాండియన్ ఎల్డర్ కల్గారా యొక్క కోరిక నెరవేరింది అని చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ఆ సౌండ్ విని స్కైపియాలో ఉండే ఆ పెద్ద స్నేక్ అక్కడున్న బర్డ్సే కాదు, జయ ఐలాండ్ లో ఉన్న బర్డ్స్ కూడా ఆనందంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాయి. అండ్ మొత్తానికి జయ ఐలాండ్ లో ఉన్న క్రికెట్ ఆ బెల్
బెల్ సౌండ్ ని విని తన యాన్సిస్టర్ అయిన నోలాండ్ అబద్ధం చెప్పలేదని ప్రూవ్ అయింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ అక్కడి నుండి చూస్తున్న క్రికెట్ వాళ్ళకి లూఫీ సూర్యుడికి అడ్డం రావడం వల్ల తన షాడో చాలా పెద్దగా కిందున్న క్లౌడ్స్ మీద పడుతుంది. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఇన్ని రోజులు చూసిన ఆ పెద్ద పెద్ద నీడలు జైంట్స్ ఇవి కాదు, స్కై పీపుల్ వి అని. సో క్రికెట్ కి సిచ్యువేషన్ అర్థమై లూఫీ వాళ్ళే ఇదంతా చేశారని అర్థం చేసుకుని ఆనంద బాష్పాలు కారుస్తాడు. ఎనల్ అండ్ తను తయారు చేసిన షిప్ కూడా సీ క్లౌడ్ లో పడి మునిగిపోతారు. అందరి కృషితో అండ్ లూఫీ పట్టుదలతో మొత్తానికి స్కైపియా వాళ్ళు గాడ్ ఎనల్ మీద విజయం సాధిస్తారు. సో లూఫీ వాళ్ళు గెలిచేసిన తర్వాత ఏం జరిగింది అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏ ఐలాండ్ కి వెళ్లారు మనం నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం. వీడియోస్ లేట్ అవుతున్నాయని మీరు బాధపడుతున్న విషయం నాకు తెలుసు, కానీ ఎటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని మంత్స్ వరకు జరిగే ఒక్క ఆర్క్ ని ఒక వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో మీరు దీన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఏప్రిల్ లోపలే కంప్లీట్ వన్ పీస్ ని కంప్లీట్ చేస్తాను. సో నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో కావాలని స్ట్రెస్ పెట్టకుండా వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.